హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జూపూడి ప్రభాకర్ గారు, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ విధంగా చూడాలంటారు? రీసెంట్గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రిజైన్, ఎమ్మెల్యే పదవికి కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎట్లా చూడాలి దీన్ని? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే కొద్దిగా ఎక్కువగా మనస్తాపానికి గురైనట్టున్నాడు. జనరల్గా ఈజ్ వెరీ నైస్ వర్కర్, సోషలిస్టిక్ ప్యాటర్న్లో ఉండి పనిచేసుకుని పోయే ఒక ఎమ్మెల్యే. ఆర్కే నాకు ప్రత్యేకంగా కూడా పర్సనల్గా తెలిసినట్టు. అంటే జనరల్గా రాజకీయంగా ఒకటి ఆశించిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్కి ఒక మీనింగ్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఏం తీసుకోడు, పలానోళ్ళు వద్దని, లేకపోతే లాస్ట్ టైం ఈయనకే ఇచ్చాడు కదా, ఈసారి ఇవ్వట్లేదంటే దాని వెనకాల చాలా రీసెర్చ్ జరిగి ఉంటుంది. ఆర్ఎండి మంగళగిరిలో దట్టు లాస్ట్ టైం లోకేష్ ఓడిపోవటం, ఆర్కే గారు గెలవటం, ఆర్కే గారు గెలిచిన తర్వాత ఆయన కొన్ని ఆశలు కూడా ఉండి ఉంటాయి. డెవలప్మెంట్ జరగలేదు, ఏదో జరిగి ఉంటుంది. బట్ యాజ్ ఎ సీనియర్ మ్యాన్ ఇన్ ద పార్టీ, ఆనరబుల్ సీఎం గారు తీసుకున్న డెసిషన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది. సున్నితంగా తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం, తర్వాత పార్టీకి కూడా సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగినట్టుంది. ఐ థింక్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ హీ విల్ కమ్ బ్యాక్. అంతకన్నా దాని మీద పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్టే ఉండకపోవచ్చు. అంటే ఫ్యామిలీకి కావచ్చు, లేదు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వీర విధేయుడిగా పేరు పొందినటువంటి ఆర్కే గారు ఒకవేళ మనస్తాపం చెందినా కూడా పార్టీకి రాజీనామా చేసినంత మనస్తాపం చెందేంత పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే జనరల్గా ఇది అంటే పదవితోటి ముడిపడి ఉన్నటువంటి చాలా అంశాలు ఉంటాయి. మీకు తెలియదే ఉంటుంది. మాతోటి ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు ఓదార్పు యాత్రలో మేమంతా కలిసి తిరిగినప్పుడు మాతోటి వచ్చినటువంటి వ్యక్తి ఆర్కే. ఆ తర్వాత కొంచెం బలమైనటువంటి సంబంధాలు ఆర్గనైజేషన్లో రావటం, ఒక స్పోక్స్ పర్సన్గా ఆయన కూడా ఉండటం, తర్వాత ఎమ్మెల్యేగా ఉండటం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ కూడా ఇచ్చాడు దాదాపు ఈ 10 yearsలో కూడా. 2014 తర్వాత కానీ ఇవన్నీ. సో అయితే అక్కడ దాకా వెళ్తారా అంత ఇదిగా ఉన్న వ్యక్తులు అంటే కొన్నిసార్లు తప్పదేమో. అంటే వాళ్ళు లోపల వాళ్ళకు ఉండేటటువంటి, ఇప్పుడు ఆయన అడిగితే ఏమన్నా అంటే మీకేం తెలుసు అండి నా బాధ, నా లోపల అగ్నిపర్వతాలు ఉన్నాయి అంటాడు. జనరల్గా మనం ఇక్కడ కూర్చొని దాన్ని సింపుల్గా కూడా మాట్లాడకూడదు. కాబట్టి ఏదన్నా ఉన్నా నాకు తెలిసి కోర్స్ ఆఫ్ టైం హీ విల్ కమ్ టు ది హానరబుల్ సీఎం. జగనన్న తోటి కూర్చొని మాట్లాడిన తర్వాత సెట్ అవుతుంది. నాకు తెలిసి జగనన్న కూడా ఇప్పుడు పెట్టిన వ్యక్తిని గెలిపించుకుని వచ్చే బాధ్యత కూడా ఆయనకి అప్పచెప్తాడు అనమాట. ఓకే, ఆయనకి అప్పచెప్తాడు. దిస్ ఇస్ ఓన్లీ టీ కప్లో తుఫాన్ లాగా ఉండి చూడొచ్చు మనం. అంతకుమించి దీని మీద పెద్దగా మనం లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ టైంలో. కానీ రామకృష్ణారెడ్డి గారు రిజైన్ తర్వాత వైసీపీ నాయకులు వరుసపెట్టి రిజైన్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం, మళ్ళీ దానికి వాళ్ళు వివరణ ఇచ్చుకోవడం, మేము రిజైన్ చేయలేదు, మేము ఎక్కడికి పోలేదు, మేము పార్టీలోనే ఉన్నామని. ఎందుకు జరుగుతుందంటారు? అంటే ఆయన తోటి కొంతమంది ఉంటారు కదా, సో బ్యాచ్ ఆఫ్ పీపుల్, టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. జనరల్గా ఆయన్ని వాళ్ళ నాయకుడిగా వాళ్ళు భావించినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, మేము కూడా అదే నిర్ణయంలో ఉంటారు. తర్వాత గట్టిగా అడిగితే ఎవరిని అడిగితే మేము ఎందుకు చేసాము, ఆయన కూడా ఎక్కడ పోడు, మేము కూడా ఎక్కడ పోం అని అంటారు. సో అందులో అయోధ్య రామరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదరే. ఐ థింక్ ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాలో మొత్తానికి రెండింటి బాధ్యత వహించి పనిచేస్తున్న వ్యక్తి. ఆయన కూడా మాట్లాడి వాళ్ళందరూ అన్నదమ్ములు కాబట్టి కూర్చొని మాట్లాడుకొని వర్కౌట్ చేస్తారు. అది ఇవన్నీ సహజంగా ఇలాంటి సన్నివేశాల్లో సహజంగా ఉండే అలకలు అనుకోవాలి. ఇవన్నీ మనస్తాపానికి గురైనటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్గా మనం దీన్ని చూడాలి. ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత తనకైతే తను ఆలోచించుకొని మళ్ళీ ముందుకు వచ్చి ఏదేమైనా సరే నాకు మదర్ పార్టీ కదా, మదర్ పార్టీలో ఉండటం ఇంపార్టెంట్ అని ఆలోచించుకున్నప్పుడు అన్ని సెట్ అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈసారి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు లేవు, ఉండవు అనేది. ఇప్పుడు కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, లేదు కొంతమంది పార్టీలోనే ఉండి టికెట్ వస్తుందని చెప్పి చివరి నిమిషం వరకు వెయిట్ చేసి టికెట్ రాక భంగపడే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇలాంటి వాటన్నిటికి చెక్కు పెట్టడానికే ఇదొక చెక్మేట్గా పెట్టారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ఇష్యూని ముందుకు తీసుకొచ్చి అనేటువంటిది కూడా ఒక వర్గం చేస్తున్నటువంటి కామెంట్. అంటే నార్మల్గా జగన్ అన్న ఒకళ్ళని చెక్ పెట్టాలి, ఇంకొకళ్ళకి ఇది చేయాలి, లేదా లెసన్గా ఉండాలి, అంత నాకు తెలిసి అంత బ్యాడ్ థింకింగ్ అయితే ఉండే మనిషి కాదు. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా
టికెట్ ఆశించినటువంటి వాళ్ళు చివరిదాకా ఉండి చివరిలో రాకపోతే కొన్ని డెసిషన్స్ కూడా తీసుకుంటారు. Yes, sir. రామకృష్ణారెడ్డి గారితో ఇది ఆగిపోతుందని కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఉమ్, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే వాళ్ళు ఆశావాదులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి 2019లో వీళ్ళందరికీ టికెట్ ఎలా వచ్చిందో కూడా వాళ్ళు తెలుసు. జగనన్న గాలిలో గెలిచినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డవాళ్ళు. ఉమ్, అంతేగాని దాన్ని మర్చిపోతే వీళ్ళకి కష్టం అవుతుంది. మళ్ళీ ఓకే. ఆ టైం ఇచ్చినప్పుడు మనం పరిస్థితి ఏంది, ఈరోజు మన పరిస్థితి ఏంది అని అనుకుంటే సరిపోతుంది. కానీ ఆ రోజు ఆయన పేరు చెప్తేనే ఎవరైనా గెలిచిపోయి ఆయన పేరు చెప్తేనే చాలు మనకు టికెట్ వస్తే అనుకుని ఈరోజు మేమందరం కూడా చాలా గట్టిగా ఉన్నాము, మాకు ఇవ్వకపోతే మేము అడ్డం తిరుగుతాము, లేకపోతే ఒకరికి ఇచ్చేస్తే ఇంకోటి ఇబ్బంది పెడతాం, పార్టీని ఇబ్బంది పెడతాం, జగన్ని ఇబ్బంది పెడతాం అనుకుంటే ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళ భూమిక లేకపోతే వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు 2019 ఎన్నికలు మీకు తెలుసు కదా, జగనన్న ఎవరిని పెడితే వాళ్ళు గెలిచినటువంటి ఆ సెలక్షన్ కూడా పెద్దగా ఏమి లేదు. ఆయన తిరిగే క్రమంలో పలానా వాళ్ళు పెడదాం అనుకున్నాడు, పెట్టాడు. ఆ రోజు కూడా అందరికి ఆశ్చర్యం కదా, ఎవరు వీళ్ళందరని. సో కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే ఉంటే చాలా మంది బాగుంటుంది. ఒక లేకపోతే ఐ థింక్ పార్టీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ డెసిషన్. పార్టీ ఫైనల్ మోటో అయితే ఉన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవడమే పార్టీకి కావచ్చు. జగన్మోహన్ అవుట్ ఆఫ్ 175 గెలవాలనుకున్నదే పార్టీ లైన్. అది ఆయన ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 9 నెలల క్రితం ఇచ్చినటువంటి గడప గడపకి తిరగండి అనే ప్లాన్తో పాటు ఆయన కూడా వర్క్షాప్ నెంబర్ 1, వర్క్షాప్ నెంబర్ 2, వర్క్షాప్ నెంబర్ 3, నెంబర్ 4 దాకా చెప్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళ ఏమంటాం దాన్ని మెరిట్ లిస్ట్ని కూడా బయట పెడుతూ వచ్చాడు. ఎవరెవరు ఏ మంత్రి ఎక్కడ ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు మీరు సెర్చ్ చేసుకోండి. ఈరోజు ఒక 50-55 మందిని ఖచ్చితంగా మార్చే క్రమంలో ఉన్నాడు. ఈ 50-50 మంది ఎటు పోవాలా, ఖచ్చితంగా పార్టీకే పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు గెలిచినప్పుడు అందరూ చేశారు కాబట్టి మేమేది అలిగిపోతాము లేదా ఇయ్యని అనుకుంటే సీఎం గారు కూడా డోంట్ కేర్ అనే దశలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఇది పార్టీ కదా, సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో జగనన్న మీకు ఒక సంవత్సరం ముందే చెప్పి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది కాబట్టి తీసుకుంటున్నాడు. మిమ్మల్ని అందరినీ వేరే విధంగా ముందే పంపించడం అట్లా చేయలేదు. అసలు ఇంకో 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ ఉండగా అయితే మార్చాల్సిన టైం ఉంది. మార్చకపోతే ఏమవుతుంది అనే దానికి మనకి తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ కూడా కనబడుతూ ఉంది. సో దాని ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ఇంపాక్ట్ ఉండదని కాదు. ఈరోజు నాకు తెలిసి కేసీఆర్ కేటీఆర్ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విధానంలో చూసినప్పుడు కేటీఆర్ ఏమో 40 మందిని మార్చాలని, లేదులే అవసరం లేదులే 10 మందిని మారిస్తే సరిపోతుందని సీఎం గారు అనుకున్నారు. ఆ మార్చినటువంటి ఎఫెక్ట్ ఏదైతుందో అది ఈరోజు టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద పడినటువంటి విధానం స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి చాలా క్యాలిక్యులేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మూవ్ వేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి సీఎం గారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం కానీ లేకపోతే ఏ నాయకుడు ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తిస్తాడో, ఇప్పుడు మామూలుగా ఆయన బిహేవియర్ అప్రోచ్ గురించి కూడా చెప్పాడు. మీరు ఓటర్స్ తోటి ఎలా కలిసి ఉండాలి, దో యూఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆర్ ప్రజానాయకుడు, మీ బిహేవియర్ కూడా చాలా ముఖ్యం అవుతుంది. ఈరోజు లేకపోతే మీరు చేసే అవినీతి కార్యక్రమాలు కూడా రేపు క్యాలిక్యులేట్ చేయబడతాయి అంటున్నారు. ఇప్పుడు ఏది లెక్క అవుతుంది, అవినీతి అనేది ముందుకు వస్తూ ఉంది, బిహేవియర్ ముందుకు వస్తూ ఉంది, తర్వాత ఎన్నోసారి అనేది ముందుకు వస్తూ ఉంది. ఇవన్నీ ఆయన బేరేజ్ వేసుకొని మళ్ళీ 175 గెలవాలంటే కొన్ని చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చేంజెస్ చేసినంత మాత్రాన మనం అడ్డం తిరుగుదాము లేకపోతే మనం అలుగుదాం అని అనుకుంటే నాకు తెలిసి పొరపాటు అవుతుంది. సామాజిక సాధికార బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత బస్సు యాత్రలకి సీఎం గారు రావట్లేదు, మినిస్టర్స్ కావచ్చు లేదంటే కీలకమైనటువంటి నేతలు ఇన్ఛార్జిగా పార్టీకి పనిచేస్తున్నటువంటి లేదా పార్టీలో ఉన్నటువంటి మీలాంటి పెద్ద నేతలు కూడా ఏ పట్టణానికి వెళ్ళినా లేదంటే ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రజలు విపరీతంగా వస్తున్నారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్కే ఈ రకంగా వస్తే 2024 ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంటారు? అంటే ప్రజల నుంచి బస్సు యాత్రకి విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది, నో డౌట్. నేను కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ కాబట్టి బస్సు యాత్ర కన్నా ముందు 4 ప్రాంతాల్లో బస్సు యాత్ర సన్నాహక సదస్సులు నేను పెట్టాను. కర్నూలులో, లేకపోతే నెల్లూరులో, విజయనగరంలో, తర్వాత ఏలూరులో బస్సు యాత్ర. దాని తర్వాత బస్సు యాత్ర స్టార్ట్ చేశాం. అంటే ఎలా ఉంటుంది లీడర్స్ తోటి మాట్లాడినప్పుడు అద్భుతంగా వాళ్ళు కదిలించడం కానీ, ప్రజల్లో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావటం కానీ ఇవన్నీ జరిగినాయి. సో ఈ బస్సు యాత్రకి సీఎం గారి ఆలోచన విధానం ఏంటంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగంగా లేకపోతే అడ్వైజర్గా జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి అనే ఒక నినాదాన్ని ఖాయం చేశాం.
ఓకే. ఏంటి ఈయన ప్రత్యేకమైన ఆలోచన విధానం? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉందా? నిజంగా ఉంటే ఏంటి? దాని మీద చూసినప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రధానంగా ఆయన చెప్తాడు ఆయన భాషలో, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలనే ఈ నినాదం ఏదైతే ఉందో వాళ్ళతోటి మాత్రమే బస్సు యాత్రని కండక్ట్ చేయాలి. మిగతా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీలో ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా డయాస్ మీద కనపడకూడదు. అయితే ఆర్గనైజ్ చేయండి. మీరు చేసిన తర్వాత డయాస్ మీద ఈ వర్గాలకు సంబంధించిన నాయకులను పెట్టండి. ఓకే. వాళ్ళతోటే మాట్లాడించండి. అంటే వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎంత బెనిఫిట్ పొందారు ఆ వర్గాలు, ఈ వర్గ నాయకులతోటే దాన్ని మాట్లాడించాలి. సో ఈరోజు దాదాపు 2,30,000 కోట్ల రూపాయలు, 37,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకు అకౌంట్లోకి పంపించేసింది. ఎవరి వర్గాలన్నీ కూడా ఎవరి కోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఈ వర్గాలు మాట్లాడే క్రమంలో విపరీతమైనటువంటి ప్రజాదరణ, మీటింగులకు రావటం, దాదాపు ఒక్కొక్క చోట 20,000, 30,000, 40,000 మంది జనం వచ్చేసి ఆ మీటింగ్లు అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. భోజనం కోసం వచ్చారు అనుకుంటే పొరపాటు. లేకపోతే కొంతమంది ఈనాడు కానీ జ్యోతి కానీ కొన్ని పేపర్లు చూపించి కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి రాకముందు లేకపోతే అయిపోయిన తర్వాత తీయటం ఇవన్నీ జరిగాయి. సో ఇది కాదు. ఎగ్జాక్ట్గా నన్ను అడిగితే నేను కూడా ఉపన్యాసాలు మా వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా నేనైతే సపరేట్గా స్టేజ్ టు స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఇక్కడ మాట్లాడిన దాన్ని ఇంకో చోట మాట్లాడకుండా డిఫరెంట్గా మాట్లాడి ప్రజలకు చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, దట్టు పేద వర్గాలకి ప్రభుత్వం అంకితం అవుతున్న విధానం ఎక్కడో మడిగట్టుకొని కొంతమంది వ్యక్తులకు తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా ఆ వర్గానికి, ఆ మనుషులకి రేపు ఎన్నికలు ఎవడు పనికి వస్తాడో వాడికి మాత్రమే ప్రభుత్వాన్ని పంచడం కాదు. ఇక్కడ ఎవరైతే ప్రభుత్వానికి ఓటేసారో ఓటేసిన ప్రతి ఒక్కడు కూడా 30,000, 40,000, ₹1,00,000, 2,00,000 లేదా 5,00,000 ఒక కుటుంబానికి అయితే 18 లక్షలు ఇచ్చింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన స్కీముల ద్వారా పంచాడు. వాళ్లే వస్తూ ఉన్నారు, వాళ్లే వింటూ ఉన్నారు, వాళ్లే పోతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ సభలు మీరు కండక్ట్ చేయండి, డయాస్ మీద కూడా మీరు కనపడద్దు. ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళని పెట్టండి. వీళ్ళకి మనకు అపారమైనటువంటి నాయకత్వాన్ని మనం ప్రొడక్షన్ లాగా చేసాం. వీళ్ళు అద్భుతంగా మాట్లాడగలరు, వీళ్ళు అద్భుతంగా క్రోడీకరించగలరు, కోఆర్డినేట్ చేసుకోగలరు, వీళ్ళు కలిసిపో అనేది ఒక సన్నివేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోడల్గా ఈ దేశంలో చూపించాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఒక మోడల్గా. ఈ మోడల్ని నాకు తెలిసి చాలా రాష్ట్రాలు చేతనైతే కాపీ కొట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఏ వర్గాలైతే అధికారాలకు దూరంగా ఉన్నారో, ఏ వర్గాలైతే ప్రజలకు దూరంగా ఉన్నారో, ఏ వర్గాలైతే ప్రభుత్వం నుంచి ₹10 ఈ రోజు వరకు తీసుకోలేదో, ఏ వర్గాలైతే ఓటేసిన తర్వాత ఎవడు పట్టించుకోకుండా వదిలేసి అంటున్నారో ఆ వర్గాలను మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో పని వేసుకున్నట్టుగా చేశాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఓసీలు లేకపోవటం, డయాసుల మీద ఓసీల్ని కిందే కూర్చోమంటాం, ఇది ఒక పెద్ద నాకు తెలిసి ఒక మార్పుకి దారితీస్తుంది. వాళ్ళు మనస్తాపానికి కొంతమంది కూడా గురై ఉండొచ్చు. చాలా మంది నాతో కూడా అన్నారు, ఏమయ్యా డయాస్ అంతా మేము కట్టాలి, మనుషులందరూ కూడా మేము తీసుకురావాలి, మీరు వచ్చేసి ఊరేగింపులు తిరిగి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోతారా అన్నాడు. అరే మాకు వస్తుంది జీవితంలో ఒక్కసారే కదా ఇలాంటి అవకాశం జగనన్న ద్వారా, దీన్ని కూడా ఓర్చుకోలేకపోతే ఎట్లా మీరంటే నవ్వుతూ పోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఫర్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఫ్యూచర్. అయితే కొంతమంది రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నారు కావచ్చు, లేదా కొంతమందిని మారుస్తామనేటువంటి ముందే సంకేతాలు కావచ్చు. ఇది ఒక ఎత్తు అయితే కొంతమందికి ఉన్న నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకో లేదా పక్క జిల్లాల్లోనో సీట్లు కేటాయిస్తున్నారు. ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుందంటారు? ఇక్కడ కాదనుకున్న వాళ్ళే అక్కడ టికెట్ ఇస్తే ఆ టికెట్ గెలిచే పరిస్థితి ఉంటుందంటారా? ఈ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా చాలా తెలివైనటువంటి ప్రశ్న అడిగారు. అయితే అంటే అది ఇక్కడ జిల్లా నాణ్యం ఇంకో చోట చెల్లుద్దా, ఇదే కదా మీరు అనేది. ఈ జిల్లాలో చెల్లనోడు, ఈ జిల్లాలో రిజెక్ట్ చేయబడ్డవాడు ఇంకో చోటుకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, దట్టు 3 నెలల టైంలో. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉండాలి. ఒకవేళ ఆ క్యాండిడేట్ రియల్లీ గుడ్ బిహేవియర్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే మంచిది అనుకుంటే అవతల స్వీకరిస్తారు. ఒకవేళ ఇక్కడ మొత్తం కరప్షన్లో ఉండి ఇక్కడ మొత్తం ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇసుక మొత్తం అన్ని గందరగోళం చేశారు కాబట్టి ఇక్కడ మేము అతను ఉంటే ఓడిస్తాము అని జనాలందరూ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈయన తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టారు అనుకో, ప్రజలు మాట్లాడుకుంటారు.
ప్రజలకి ఏముందంటే ఎలక్షన్లో ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఎలా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఉదాహరణకి నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలు చూస్తే అర్బన్ వాళ్ళందరూ కూడా ఒక విధంగా మాట్లాడుకొని టీఆర్ఎస్కి వేద్దాం అన్నట్టు, రూరల్ పీపుల్ అందరూ మాట్లాడుకొని తిరిగి మనం కాంగ్రెస్కి వేద్దాం అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నట్టుగానే జరుగుతుంది. అట్లనే ఈ నియోజకవర్గంలో చెల్లకుండా పోయి ఇక్కడ ఉంటే ఓడిపోతాడు అనుకున్న వాడిని తీసుకొచ్చి వెంటనే పక్క జిల్లాలో ఇంకొక నియోజకవర్గంలో పెడితే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఆ నియోజకవర్గంతో మాట్లాడుకోరు అనుకుంటే పొరపాటు అవుద్ది. అయితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా ఇక ఏమైనా చిన్న చిన్న తప్పులు ఇక్కడ చేస్తుంటే ఆ తప్పులను అక్కడ చేయకుండా, అంటే ఫ్యూచర్లో గెలిచిన తర్వాత ఎవడేమవుతాడో మనకు తెలియదు. సో ఏమైనా సరే సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీకి కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇలాంటి క్వశ్చన్లు రావా అంటే వస్తాయి. ప్రజలు మనకన్నా తెలివైనటువంటి వాళ్ళు, అంతే కదా, అల్టిమేట్ గా ప్రజలే కదా, వాళ్ళే కదా. వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసి మనం ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ మీద రుద్దాలనుకుంటే వాళ్ళు గమనిస్తారు. కాబట్టి వాళ్ళతో కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ నాయకులు వాళ్ళకి వీళ్ళకి మళ్ళా ఇది కుదరాల్సిన అవసరం ఉంటుంది. ఇది అండర్స్టాండింగ్, ఇది జస్ట్ లైక్ దట్ ఇమీడియట్గా జరిగిపోతుంది అనుకుంటే పొరపాటు, కొంత టైం తీసుకుంటుంది. అయినా ఒక 3-4 months ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3-4 monthsలో మీరు చెప్పినట్టుగా అలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడన్నా ఉండి ఈ జిల్లాలో ఓడిపోతాడు అనుకుంటే ఇంకో జిల్లాకి తీసుకెళ్ళి ఒకరిని పెట్టిన తర్వాత అక్కడ తనకు కొన్ని కష్టాలు ఉంటాయి, తర్వాత యాక్సెప్టెన్స్ లోపం ఉంటుంది, లేకపోతే యాక్సెప్టెన్స్ ఉన్నా కానీ పార్టీ క్యాడర్ ఉంటుంది, పార్టీ చెప్పింది కాబట్టి చేయాలి అనే ధోరణి కూడా ఉంటాయి. అలా కాకుండా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ పార్టీయే చూసుకుంటుంది. రీసెంట్గా తెలంగాణలో గవర్నమెంట్ కూడా మారిపోయింది. అక్కడ జరిగినటువంటి ఓటింగ్ సరళి కూడా మీరు అన్నట్లుగా అర్బన్కి సంబంధించి చూసుకుంటే మొత్తం బీఆర్ఎస్కే ఓట్లు పడ్డాయి, రూరల్ మొత్తం చూసుకుంటే కూడా కాంగ్రెస్కే ఓట్లు పడ్డాయి. సో ఆ యాంగిల్లో కాంగ్రెస్ మరలా అధికారంలోకి రావడం కూడా జరిగింది. ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందా, లేదు ఇక్కడ జరిగినటువంటి పద్ధతి, ఇక్కడ జరిగినటువంటి అనుభవం అక్కడ రిపీట్ కాకుండా చూసుకునేటువంటి పరిణామాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యాయా, దాంట్లోనే భాగంగానే ఈ పరిణామాలు అంటారా? జనరల్గా ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అడ్జసెంట్గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, నియర్ బై ఉన్న రాష్ట్రాల్లో పడదు అని అనుకుంటే రాజకీయ అవగాహన లోపం అవుతుంది. రాజకీయ అవగాహన లోపం. ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్టు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ మీద పడదు అని అనుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా దేశం మీద పడదు అనుకుంటే పడుతుంది అనేది మనకి ఎగ్జాంపుల్గా నిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి జైలుకి పంపి బయటికి తోసేసిన తర్వాత ది ఎఫెక్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ దట్ మూమెంట్, కాంగ్రెస్ కోలుకోవాలంటే తెలంగాణలో 10 సంవత్సరాలు పట్టింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇంకా జీరోలోనే ఉంది. దేశవ్యాప్తంగా దాని ఎఫెక్ట్ ఎంత పడిందంటే మొత్తం పవర్ లాస్ అయిపోయారు. ఈరోజు కూడా ఉంది. కాబట్టి మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటం, దాని ఎఫెక్టు తెలంగాణలో పడలేదా అంటే ఖచ్చితంగా పడింది. అక్కడ ఉన్న గ్యారంటీస్ కానీ, లేకపోతే బస్సులో ఉమెన్స్ మొత్తం ఫ్రీ కానీ, లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పడ్డాయి. అట్లనే ఇక్కడ ఎలక్షన్స్ సగం మంది దాదాపు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఏదో ఒక రూపంలో ఇక్కడ బతకడానికో ఉద్యోగం చేయడానికో సెటిల్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు, రోజు పండుగ వస్తే అడిపోయేవాళ్ళు, దీని ఎఫెక్ట్ అక్కడ పడదంటే పడదు అని చెప్పే సాహసం నేనైతే చేయట్లేదు. ఖచ్చితంగా చేస్తుంది. అయితే దానికి దీనికి ఉన్నటువంటి సారూప్యత ఏంటి, దీనికి దానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మేము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఓటు ఉంది, రేపు మళ్ళీ వీళ్ళు రెండో ఓటు అక్కడ కూడా వేస్తామని నడిస్తే ఈ ఓటుని ఖచ్చితంగా కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఓటు లేదు, ఈ సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గంతో మాట్లాడుకోదా అనుకుంటే మాట్లాడుకుంటుంది. మాకు కూడా ఏముంది, కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్గా కన్వర్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 సీట్లకి వెళ్ళింది. కాంగ్రెస్ ఓట్లే. ఇక్కడ ఒకవేళ తెలంగాణలో తెలుగుదేశం ఓట్లు రేవంత్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటిగా ఉండాలని తెలుగుదేశం ఓట్లు ఒకవేళ కాంగ్రెస్ పడి ఉండొచ్చేమో, కానీ అక్కడ అవకాశం లేదు. కాబట్టి ది ఎఫెక్ట్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్ మే డెఫినెట్లీ ఐ థింక్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆంధ్ర ఆల్సో. అయితే ఈ ఇంపాక్ట్ని ఎలా మెజర్ చేయాలి, ఏ కోణం నుంచి మేము చూడాలి, దీన్ని ఎక్కడ చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలంగాణ చూస్తే దక్షిణ తెలంగాణ ఉంది. దక్షిణ తెలంగాణలో మొత్తం నీకు నల్గొండ దగ్గర నుంచి, వరంగల్ దగ్గర నుంచి, ఖమ్మం దగ్గర నుంచి, మహబూబ్ నగర్ దాకా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏదో మాట్లాడుకున్నట్టుగా అన్ని గెలిచేసారు. బట్ నార్థన్ తెలంగాణ చూసినప్పుడు నీకు కరీంనగర్ కానీ, సిరిసిల్ల కానీ, లేకపోతే అటున్నటువంటి మెదక్ కానీ బీజేపీ ఎక్కువ వచ్చింది, కాంగ్రెస్ ఎక్కువ రాలా.
అట్లనే మీరు సిటీలో చూసినట్లయితే సిటీ మొత్తం కూడా ఇంక్లూడింగ్ రంగారెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ మొత్తం చూస్తే బీఆర్ఎస్ ఎక్కువ వచ్చింది. అంటే 3 పార్టీలుగా విడిపోయాయి. ఇదొక్కటే కాదు, యూత్ ఒక విధంగా బిహేవ్ చేశారు, అబౌవ్ 56 years ఒక విధంగా బిహేవ్ చేశారు, లేకపోతే న్యూట్రల్స్ వేరే విధంగా బిహేవ్ చేశారు. అంటే కొంతమంది డెవలప్మెంట్ చూశారు. అయితే ఓవరాల్గా చూసినప్పుడు ది డిఫరెన్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు వీళ్ళిద్దరి మధ్య ఓట్ షేర్ ఎంత ఇదైందంటే ఓన్లీ 2%. 2%కే నీకు 64 సీట్లు వీళ్ళకి రావటం, 39 వాళ్ళకి రావటం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ యాంగిల్స్ మొత్తాన్ని కూడా మేము రేపు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము కూడా ఎలక్షన్లు చేస్తాం. ఒకవేళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ రేపు అక్కడ కూడా రావచ్చు, లేదు మేము అక్కడ ఏదో చేస్తామని. ఇప్పటికే అక్కడ ఉన్న దళిత సంఘాలు మొత్తంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీటింగ్లు అక్కడ 13 అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా తయారు చేస్తూ ఉంది. దళితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా చేయాలనే ఒక ప్రయత్నం నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేస్తూ ఉంది. అప్పుడప్పుడు చూస్తున్నట్టు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, అవసరమైతే బీజేపీ ఒకటే మార్గాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడలాగా అందరూ వేరువేరుగా ఉండేటట్లు లేదు. అక్కడ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఒక ఫస్ట్ స్టేజ్లో ఒకటయ్యి వాళ్ళకి బీజేపీ వెనక నుంచో లేదా ముందు నుంచో లేకపోతే ఏదో విధంగా సపోర్ట్ చేయటం, ఇవన్నీ ఎదుర్కోవటం నిజంగా మాకు కొంత మేము హోంవర్క్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము స్వీకరించి దానికి తగ్గట్టుగా మేము కౌంటర్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మనదే ప్రభుత్వం రాబోతుంది, December 9న సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేస్తాము, 80 seats వరకు మనం గెలవబోతున్నాం అనేటువంటి కాన్ఫిడెంట్తో ఉన్నారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చూస్తే అది 64 సీట్లకే పరిమితం అయిపోవటం, ఎవరన్నా చేజారిపోతారేమని చెప్పి ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం చేసేయాలనే దానికి ఆ రోజు సాయంత్రం పెట్టుకుంటామని, లేదు రేపు మార్నింగ్ పెట్టుకుంటామని గవర్నర్ రాజ్భవన్లో ఒక పూట అంతా అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ఫోన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ వచ్చింది అనేటువంటి కామెంట్ కూడా ఒకటి బయటకు వచ్చింది. వాస్తవం సార్ ఇది? ఏమని? ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి వచ్చి కరెక్ట్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఐ డోంట్ థింక్ ఇవన్నీ ఏదో వచ్చాయి కానీ నాకైతే అంటే తెలీదు. ఫోన్స్ అయితే వచ్చాయి, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు. న్యూస్ అట్లా స్ప్రెడ్ అయింది కానీ రేవంత్ గారి దగ్గర నుంచి జగన్ అన్న దగ్గర ఫోన్ వచ్చిందా, జగన్ అన్న దగ్గర నుంచి రేవంత్ గారికి ఫోన్ వచ్చిందా, ఇవన్నీ ఐ థింక్ అన్బిలీవబుల్ థింగ్స్. అయితే మీరు అన్నట్టుగా బొటాబొట్టిగా ఉన్నటువంటి 64 మందిలో వీళ్ళని కాపాడుకోవడం కోసం డీకే శివకుమార్ గారు ఇక్కడ క్యాంప్ పెట్టి జనరల్గా వాళ్ళందరినీ అది ఎవరైనా చేస్తారు. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ విన్నింగ్ క్యాండిడేట్స్ ఆ పార్టీకి, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఏ పూటకు ఆ పూట ఈ పార్టీ నుంచి మారి ఆ పార్టీలోకి వచ్చి ఆ పార్టీ నుంచి మారి ఈ పార్టీలోకి వస్తే కండ వేసి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి వీళ్ళు ఒక సిద్ధాంతం కానీ లేకపోతే ఒక ఆలోచన విధానం కానీ ఒక కమిట్మెంట్ కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించుకొని నాకు ఎక్కడ బాగుంటుందని వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశారు అనుకోండి, గెలిపించుకున్నవాడు వాళ్ళని కాపాడుకోవాలి కదా. కాబట్టి నీ క్యాంపులు పెడతారు, లేకపోతే గవర్నర్ రెడీ చేస్తారు, లేకపోతే ప్రమాణ స్వీకారం రెడీ చేస్తారు. వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఇంకెవడు పోవట్లేదు అన్న తర్వాత ఒక రోజు డిలే అవుతుంది. మామూలు కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలియదు ఏం కాదు, ప్రతిదీ ఇక్కడ ఏకవాక్య తీర్మానాలు ఉంటాయి. ఢిల్లీ నుంచి మళ్ళీ సమాచారం రావాలి, లేకపోతే ఎక్కడి నుంచి వాళ్ళు పోవాలో వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇవన్నీ జరుగుతాయి. ఈ కొత్త ఏం కాదు. అయితే మనం చూడాల్సిన అంశం ఏంటంటే గెలిచినటువంటి వాళ్ళు ఎంత నీతి నియమంతో పనిచేస్తారు అనేది ఒకటి మనం మెదడు చేసుకోవాలి. ఆర్ అదర్వైజ్ వీళ్ళకి కంటిన్యూస్గా ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చినట్టు ఒక ట్రైనింగ్ అనే ఇచ్చుకోవాలి. బ్యాడ్ థింగ్ ఏంటంటే భారతదేశం ఎలక్షన్స్లో నీకు ఎలాగో ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టినంత మాత్రాన వాడు జాగ్రత్తగా ఉంటాడంటే లేదు. ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది బాగా చదువుకొని ఇంటలెక్చువల్స్ అనుకున్న వాళ్ళే. ఈ దేశాన్ని బ్యాంకులు మూసేసినా దోసేసినా లేకపోతే నీకు స్టాక్ మార్కెట్ని దోచేసినా వీళ్ళందరూ కూడా హర్షద్ మెహతా టైప్ బ్యాచీలే, చదువుకున్నటువంటి వాళ్ళే. చదువుకున్నవాడు మోసం చేయడని, చదువుకున్నవాడు మోసం పాపం లేదని కాదు. కాబట్టి ఏదేమైనా సరే కొంత ఎథికల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఎథికల్నెస్ని ఆ పీరియడ్లో కాపాడుకోవడం కోసం ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు కూడా 1-2 రోజుల్లో పడ్డట్టుగా కనబడింది కానీ వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అధిగమించి ముందుకు వెళ్ళారు అనేది కరెక్టే, కానీ అధిగమించడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఫోను,
ఆయన తీసుకున్నటువంటి స్టాండ్. అంటే దీనిలో నాకు మీరు అడిగేదానికి నా దగ్గర సరైనటువంటి ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ అంత డెప్త్గా ఉండే అవకాశం కూడా లేదు. ఒకవేళ హాట్ లైన్లో ఏమన్నా మాట్లాడుకున్నారా, లేకపోతే ఈ పుకారు కూడా అయి ఉండొచ్చు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ తోటి ఏం సంబంధం? ఆయన మొట్టమొదటిలోనే క్లియర్గా చెప్పాడు, నాకు నా రాష్ట్రం, నా రాష్ట్ర భవిష్యత్తు, నా రాష్ట్ర సంక్షేమం, నా రాష్ట్ర ప్రజలు తప్ప నాకు పక్క రాష్ట్రాలతో కూడా ఎలాంటి సంబంధాలు, అయితే అవినాభావ సంబంధాలు తప్ప, లేకపోతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తప్ప మిగతా వాళ్ళ రాజకీయాలకు నేను తలదూర్చే అవకాశం ఏమాత్రం నేను పెట్టుకోదలుచుకోలేదు, పెట్టుకోని కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఐ థింక్ దేర్ వోంట్ బి ఎనీ నీడ్ కాలింగ్ ఫ్రమ్ హియర్ ఆర్ కాలింగ్ ఫ్రమ్ దేర్ 1-1 అనేది ఉండకపోవచ్చు. తెలంగాణ ఎలక్షన్స్ అనంతరం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కూడా దాదాపుగా ఒక 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలలే వీళ్ళకి టైము అనేటువంటి కామెంట్లు చాలా రన్ అవుతున్నాయి తెలంగాణలో. ఇవి కామెంట్లుగానే చూడాలా, లేదు అంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తారు, ఒకవేళ ఇప్పుడే ప్రభుత్వాన్ని కూల్చేస్తే ఆ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఓవరాల్గా బీజేపీ ఇబ్బందులు పాలవుతుంది అనేటువంటి కామెంట్లు కూడా కొన్ని రన్ అవుతున్నాయి. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ ఏం చెప్తారు? అంటే నార్మల్గా ఇది చాలా ప్యాథటిక్ స్టేట్మెంట్ అండి. ఇది ఒక మ్యాండేట్ ప్రజల నుంచి వచ్చిన తర్వాత నీకు కావాల్సింది 64 + 1 ఆ కూటమికి ఉంది అంటే 65 ఉన్నాయి. 65 ఉన్న తర్వాత అవతల అపోజిషన్ పని చేసుకుంటూ వెళ్ళిపోయి, అపోజిషన్ వాళ్ళు కూడా బీఆర్ఎస్కి ఈరోజు 39 ఉన్నాయి, బీజేపీకి 8 ఉన్నాయి. 8-9 మోస్ట్ ఆల్ 9 ఇంక్లూడింగ్ రాజేసింగ్ ఎవరిన కలిపితే 9 అయినా హరీష్ 9 అంతే కదా. ఎంఐఎం 7. అసలు ఈ 3 కూడా 3 విభిన్నమైనటువంటి ధృవాలు. కలిస్తే బీఆర్ఎస్ ఎంఐఎం అన్న కలవచ్చు బయట నుంచి, బీజేపీ ఎంఐఎంతో కలిసే ఎంఐఎంతో కలిసే అవకాశం లేదు, బీజేపీ టీఆర్ఎస్తో కలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ 6 నెలలు మాత్రమే ఉంటారనేది. 6 నెలల తర్వాత ఒకవేళ నా ఏప్రిల్లో మేలోనో నీకు జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి, నీకు పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత కూడా ఇక్కడ చేంజ్ ఎందుకు ఉంటుంది? ఈ రాష్ట్రంలో 64 వచ్చాయి ఒక పార్టీకి, 39 ఒక పార్టీకి వచ్చాయి, 9 ఒక పార్టీకి వచ్చాయి, 7 ఒక పార్టీకి వచ్చాయి, ఒక పార్టీకి 1 వచ్చింది. అది స్టాండర్డ్ కదా. దీన్ని గందరగోళపరుచుకొని మహారాష్ట్ర లాగా లేకపోతే ఇంకొక ఇది కర్ణాటక లాగా చేయాలనుకుంటే ఇది ఎత్తికెళ్ళగా లేనటువంటి రాజకీయ పార్టీ చేసే ఒక ఆలోచన. లేదు పవర్ మాంగర్స్ ఉండి దీన్ని చెడగొట్టాలి ఏమన్నా చేయాలనుకుంటే ఒక 6 నెలలు ఎందుకు? 6 నెలలు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం కోసం జనరల్ ఎలక్షన్ దాకా పెట్టుకుంటున్నారేమో. 6 నెలల తర్వాత ఏమవుతుంది? ఒకటి పరువు ఒకటి తీసుకోవటమే కదా. నాకు తెలిసి 6 నెలలు అయినా లేకపోతే సంవత్సరం అయినా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిపక్షంగా అధికారపక్షంగా ఏమాత్రం వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చేయగలిగారు పని. ఇది ఈ మెజర్మెంటు ప్రజలు చూసుకునే విధానాన్ని ఇవ్వాలి. ప్రజల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి మంత్రులు ఎమ్మెల్యేలు లేకపోతే ఒకటి కూడా జంప్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ప్రజలకు అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ గెలిచినటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఎఫిషియన్సీ, ఒకవేళ ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ అయితే మోర్ గుడ్ దాన్ యూ, నీకన్నా బాగా ఎఫిషియెంట్గా ఉన్నారనుకో, ప్రజలకు ఒక అవకాశం వాళ్ళు గెలిపించారు కదా, వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు. లేదా వాళ్ళ మధ్యలోనే కట్ చేసి ఈ ఎఫిషియెంట్గా ఉండడానికి వీలు లేదు, మేము అధికారంలోకి వస్తున్నామంటే ప్రజలు దీన్ని 2 గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నాకు తెలిసి రాజకీయ విలువలతోటి ఉండాలనుకున్న ఒక రాజకీయ పార్టీ, లేకపోతే అనుభవాలతో ఉన్న రాజకీయ నాయకులు, లేకపోతే సీనియర్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నేషనల్ పార్టీ కానీ రీజనల్ పార్టీస్ కానీ, అంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవించి 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటే మంచిది. ప్రతిపక్ష పార్టీ కూడా తక్కువేం కాదు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజల తరపున అన్నిత్యం ప్రభుత్వానికి ప్రజల కోరికల్ని గుర్తు చేస్తూ ముందుకెళ్తే ప్రతిపక్షాన్ని కూడా ఆదరిస్తారు. నన్ను అడిగితే పాలకపక్షం కన్నా ప్రతిపక్షంలోనే గుర్తింపు ఎక్కువ వస్తుంది. ప్రతి సమస్య మీద పోరాడేది వాళ్ళే, గుర్తింపు ఎక్కువ వస్తుంది. అసలు తెచ్చుకోవచ్చు. ప్రజానాయకుడు అంటే ఎవరంటే ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అధికార పక్షంలో ఉంటే తానతందానని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, ఏం చేయలేకుండా వెళ్ళిపోయాడు అనేది కూడా వస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఉండండి, ప్రతిపక్షం ఈజ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీ లీడర్షిప్ని ప్రూవ్ చేసుకోవటం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ పొలిటికల్ పార్టీ. ఇండివిజువల్గా కూడా నీ కాన్స్టిట్యూన్సీలో కానీ లేకపోతే నీ ఏరియాలో కానీ నువ్వు ఒక లీడర్గా ప్రొజెక్ట్ అవడం కోసం ప్రజల తరఫున ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళి అద్దంలో మిర్రర్లో పెట్టి చూపించినట్టుగా పాలకపక్షానికి చూపించవచ్చు. చేయకపోతే అది వాడు తప్పు అయిపోతావు. సో వాడు మామూలుగా ఏం చేస్తాడు, ప్రతి దాన్ని పేజీ తిప్పేస్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళిపోవాలి ఏం లేదు. అది నువ్వు పేజీ తిప్పడానికి వీల్లేదు. ఒక చీకటి పేజీ ఉంది,
ఈ పేజీకి నువ్వు అడ్రస్ చేయాలి అని చెప్పే బాధ్యత ప్రతిపక్షం నన్ను అడిగితే దాని రోల్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైము పవర్ని అందుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా తింగర వేషాలు వేసుకుంటూ పోయారు. వీళ్ళు దించిన వాడు దించిన వీడు, ప్రజలు ఏం చేస్తారంటే దొందు అనుకుంటారు. లేకపోతే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఎవడు గౌరవించట్లేదు, వీళ్ళందరినీ ఒకసారి వాళ్ళ సంగతి చూడాలనుకుంటారు. కానీ ఇవన్నీ అక్షర సత్యాలైనా కూడా కానీ బీజేపీ టార్గెట్ ఒకటే, ఎక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ చీలికలు తీసుకురావాలి, కాంగ్రెస్ ని అధికారానికి దూరం చేయాలి. ఆ టార్గెట్ తో మాత్రమే పనిచేస్తున్నటువంటి బీజేపీ ఈ రకమైనటువంటి చీలికలు తీసుకొస్తా అనుకోవడంలో ఆశ్చర్యం అయితే లేదు కదా? లేదు, అంటే మీరు అన్నట్టుగా ప్రాక్టికల్గా చూసినప్పుడు బీజేపీ ఈ రోల్ ఎక్కువ వాడుతూ ఉంది. ఎక్కడ స్టేబుల్గా గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళ గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ వాళ్ళని చీల్చడం, 2-3 ముక్కలు చేయటం, కొంతమందిని కొనుక్కోవటం, కొంతమందిని నిలువైపు తీసుకోవటం, దాని మీద. అందుకే నాకు తెలిసి కర్ణాటకలో ఏం జరిగింది, ఉన్న బీజేపీ ప్రభుత్వం పడిపోయింది కదా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి. అవును సార్, పడిపోయింది కదా. నీకు మహారాష్ట్రలో ఏమైంది, ఇప్పటికీ వాళ్ళని 2-3గా మార్చేశారు. అది రేపు ఎలక్షన్లో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పడకుండా ఉంటుందని ఎట్లా అనుకుంటాం మనం? సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలనుకుంటే మనం పెద్ద మనుషులమి, మనం చాలా నిజాయితీ పరులమి, 1, 2, 3 సార్లు 4 సార్లు మనమే ప్రధానమంత్రులమి అని చెప్పుకునేటటువంటి ఈ నీతిమంతులందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ నువ్వు గోవాలో మార్చేసి, ఆంధ్రప్రదేశ్లో మార్చేసి, కర్ణాటకలో మార్చేసి, మహారాష్ట్రలో మార్చేసి, ఢిల్లీలో మార్చడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ చేస్తా పోతున్నావు అనుకో. బీజేపీ లక్షణం ఏంటంటే తన కానటువంటి చోట ప్రతి చోట ఏలు పెట్టి ఏదో ఒక విధంగా టింకరింగ్ చేసి ఇబ్బంది పెట్టాలనే నేచర్లో బీజేపీ పార్టీ ఉందనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ప్రజలు వాళ్ళని పక్క తీసేసి వేరే వాళ్ళని గెలిపిస్తారు. కానీ అదర్ పార్టీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే టచ్ చేయట్లేదు కదా, కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రమే టార్గెట్ చేస్తుంది. కాంగ్రెసే కాదు, ఈవెన్ శివసేన ఏంటి, ఇట్స్ నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో శివసేనని డిస్టర్బ్ చేశారా? కానీ వాళ్ళు దాంట్లో చీలి బయటకు వచ్చారు కాబట్టి అదే, అంటే వీళ్ళు డిస్టర్బ్ చేయబట్టే కదా జరిగింది. లేకపోతే ఒక ఆటో యూనియన్ లీడర్గా ఉన్నటువంటి షిండే ఎక్కడి నుంచి వచ్చాడు, సింపుల్ ఆటో లీడర్ అని చెప్తారు. ఆటో లీడర్ని బయటికి లాగి, శివసేన నుంచి బయటికి లాగి అతను వేరేగా వచ్చేసి బీజేపీ సపోర్ట్ ఇచ్చి, అట్లనే శరద్ పవార్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని శరద్ పవార్ వాళ్ళ కజిన్ బ్రదర్ని కూడా బయటికి లాగి గందరగోళమే కదా ఇదంతా కూడా. బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా తన స్వార్థం కోసం తను మొత్తాన్ని ఆక్యుపై చేయాల్సింది. ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని మతాలు, లేకపోతే ఇంత వేరియేషన్ ఉన్న దేశాన్ని మొత్తాన్ని కబ్జా చేయాలనుకుంటే, ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అయితే నువ్వు చేయగలవు. ఏదో ఉత్తరప్రదేశ్ లేకపోతే రాజస్థానో మధ్యప్రదేశ్, నీ భాష తెలీదు. తమిళనాడులో, కర్ణాటకలో నీ భాష తెలీదు, ఆంధ్రప్రదేశ్లో నీ భాష తెలీదు, నువ్వు ఎలా చేస్తావు ఇక్కడ? మతాన్ని ఉపయోగించి ఎన్ని చోట్ల నువ్వు కుంపట్లు పెట్టగలవు? మతం అంటే నీకు స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ ఒక రాజ్యాంగంలో ఫస్ట్ పేజీలోనే చెప్తారు. రాజ్యానికి ఒక మతం అంటూ లేదు. ఇట్స్ ఎ సెక్యులర్ నేచర్. సెక్యులర్గా ఉన్న చోట లేదు నేను చెప్పిందే మతం, ఈ మతం ద్వారా మీరందరూ కూడా ఏకం కావాలి, ఈ మతానికి ఓటేయాలి, ఈ మతం అనే గెలిపించాలి అనుకుంటే వీలవుతుందా? ఎందుకు నీకు చెన్నైలో ఉన్నటువంటి చిన్నపిల్లోడు స్టాలిన్ కొడుకు అడ్డం తిరుగుతూ ఉన్నాడు? చిన్నపిల్లోడే కదా చూస్తే. మోడీ వయసు ఎంత, అమిత్ షా వయసు ఎంత, స్టాలిన్ కొడుకు వయసు ఎంత? దెర్ ఇస్ ఎ రెవల్యూషనరీ తిరుగుబాటు వచ్చింది కదా, రివోల్ట్. నీకు ఆంధ్రప్రదేశ్లో రివోల్ట్ రాలేదా? కర్ణాటకలో రివోల్ట్ రాలేదా? ప్రధానమంత్రి స్వయంగా వచ్చి వీధులని తిరిగి ప్రచారం చేస్తే ఏమైంది? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక గెలిచారా? ఏ నినాదం తీసుకున్నారు? మతం అనేది ఒక నినాదం తీసుకున్నారు. మతం గెలిపించిందా? కాబట్టి మతంతోటో లేకపోతే ప్రాంతీయ విభేదాలతోటో బీజేపీ ఈ విధంగా చేస్తే నేషనల్ పార్టీ అనిపించుకుంటే నాకు తెలిసి దానికి సక్సెస్ అవుతుంది. కాబట్టి దే మస్ట్ వెరీ కేర్ఫుల్. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ గెలిచిన తర్వాత దాన్ని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అసలు నువ్వు గౌరవించకుండా దాన్ని ఇమీడియట్గా తుంచేయాలి, మొగ్గలోనే తుంచేసేయాలి, ఇంకోటి ఉంటారు. లేదంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్? ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ కమ్ ఎగ్జిస్టెడ్? నీ వయసు అంతా, నీ కేంద్ర ప్రభుత్వం నీ వయసు అంతా ఆఫ్టర్ ఆల్ 10 years. అంతే కదా. యూఆర్ ఏ కిడ్ సోఫర్. కాంగ్రెస్తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఏలినటువంటి వాట్ ఈజ్ యువర్ ఏజ్, పార్టీ ఏజ్? నువ్వు 60 సంవత్సరాలు కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందో చెబుతున్నావు. 10 yearsలో కాంగ్రెస్ వాడు 60 సంవత్సరాలు ఎంత చేశాడో 10 yearsలో బీజేపీ వాడు అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడు. డబుల్, మోర్ దెన్ డబుల్. దీన్ని ఏమనాలి? ఈ ఇమ్మెచ్యూర్ సెక్యులర్ పాలిటిక్స్,
అర్థం చేసుకోకుండా దీన్ని మీరు ఈ విధంగా నడుపుకుంటూ పోతే భారత రాజ్యాంగాన్ని మీరు తూట్లు పొడిచినట్టే. కాబట్టి మెచ్యూరిటీ తోటి ఉండండి, కామన్ సెన్స్ తోటి ఉండండి, చదువుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశాన్ని పరిపాలించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టలేదంటే ఈ దేశ పరిస్థితి తెలుసు ఆయనకి. కామన్ సెన్స్ తోటి నువ్వు పరిపాలించవచ్చు. మన తల్లిదండ్రులు లేకపోతే మన పూర్వీకులు అందరూ చదువుకొని ఉండి గ్రామాల్లో బ్రహ్మాండమైన జీవితాలు గడపలా. ఇప్పుడు మనం చదువుకొని పట్టణాలకు వెళ్ళిపోయి మనం తప్పులు చేస్తున్నాం, కానీ వాళ్ళు 100% కరెక్ట్ గానే ఉన్నారు వాళ్ళు. సో టు రూల్ దిస్ కంట్రీ ది కామన్ సెన్స్ ఇస్ ఎనఫ్. నీకు గైడ్ అండ్ ఫిలాసఫర్స్ గా ఎవరు ఉంటారంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, ఐపీఎస్ వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. దే ఆర్ ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్. ఐఏఎస్ వాడు ముస్సోర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటాడు, ఐపీఎస్ వాడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ నుంచి ట్రైనింగ్ తీసుకుంటాడు. వీళ్ళిద్దరు వచ్చేసి ఒక మంత్రికో ఎమ్మెల్యేకో ఈఎస్ అండ్ ఐస్ లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నీకు పొలిటీషియన్ ఈజ్ ఎ లేమ్యాన్. మీరు పొలిటీషియన్స్ ఇన్ని లెక్కలు వేసుకొని వాడిని పడగొట్టాలి ఈయన పడగొట్టాలంటే నీకు రాజకీయ నాయకులకి కాస్త కూస్త చెప్పాలనుకున్నటువంటి ఈ న్యూట్రల్గా ఉండే ఈ బ్యూరోక్రాటిక్ ఫోర్సెస్ని పక్కన పడేసి ఈ అడ్డం తిరిగితే ఈయన ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి దండించి మీరు కత్తి పెట్టుకొని కొరడ పెట్టుకొని చేయాలనుకుంటే ఎక్కువ కాలం మనుగడ సాధించలేరు. లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకో అవతలని బతికించు. దీన్ని నువ్వు డెమోక్రసీలో ఏం చేస్తున్నావు అంటే అపోజిషన్ వాడు ఉండటానికి లేదు, రేవంత్ రెడ్డి 6 నెలల్లో దిగిపోతాడు అనే ప్రచారం ఆయన 6 రోజులు కూడా కాల. అవును సార్. పాపం అతనేం చేశాడు, కేసీఆర్ బాగలేతే పోయి చూసి వచ్చాడు కదా. అవును కదా. చూడకుండా ఉంటే ఓ అమ్మ వీళ్ళిద్దరి మధ్య ఇంత శత్రుత్వం ఉందా? అసలు ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది ఏంటి? శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం ఉండాలి. అంతే కదా సార్. మిత్ర వైరుధ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. దాన్ని చాణక్యం అందామా, రాజకీయ నీతి అందామా, లేదా ఎత్తుగడ అందామా, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు పోయించిన తర్వాత వాడిని నేను బయటికి లేచిన తర్వాత 1 నెల తర్వాత నన్ను డాక్టర్లు తిరగమన్నా, తిరిగిన తర్వాత వాడి సంగతి చూస్తాను అన్నారు అనుకో, ఎట్లా పడగొడతారు? కాబట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశాన్ని లెట్ దెమ్ ప్రూవ్ ఫర్ 5 years. ఆ తర్వాత వాళ్ళు ఒకళ్ళు తప్పులు జరిగితే తప్పులు ఉన్నాయి, ప్రజలు దే విల్ గివ్ దేర్ వెర్డిక్ట్. కాబట్టి ఈ విధంగా కోల్చటం, ఈ విధంగా చేల్చటం ఐ థింక్ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం. పర్సనల్గా దీనికి నేను 100% వ్యతిరేకం. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుందనే కాన్సెప్ట్కి వస్తే రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు సక్రమంగా ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే స్పెషల్ స్టేటస్ ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి. 14th కమిషన్ ఒకటి అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆమోదించట్లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి ఒక కారణంతో ఇప్పటి వరకు ఇవ్వకుండా, రీసెంట్గా చూసుకుంటే పార్లమెంట్లో వాళ్ళు చేసినటువంటి ప్రకటన దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్ళందరికీ మాఫీ చేసి పడేశారు. అంటే ఏంటంటే అసలు దేనికి సంకేతం అంటారు? ఇన్ని లక్షల కోట్లు మాఫీ చేయటం వల్ల ఈ భారం అంతా దేశ ప్రజల మీద కదా పడుతుంది. అంటే నాకు తెలిసి రాష్ట్రాలను బ్లేమ్ చేస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు. అప్పు చేయకుండా దేశం రాష్ట్రం నడుస్తుందని నేనైతే నమ్మను. అప్పు చేయాల్సిందే 100%. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది శ్రీలంక చేశాడు, వెనిజులా చేశారు అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు అప్పు చేయలేదా? కాంగ్రెస్ పార్టీ అప్పు చేయలేదా? మోడీ అప్పు చేయలేదా? నిర్మలా సీతారామన్ అప్పు చేయలేదా? లేదా అంతకుముందున్న ప్రభుత్వాలు ఉండేదే అప్పు చేయాలి. ప్రభుత్వాలు అంటే ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కాదు, ఖచ్చితంగా అప్పు చేసి నడపాలి. మీరు కేంద్ర ప్రభుత్వమే మీరు చెప్పినట్టుగా 9 లక్షల కోట్లు 99 లక్షల కోట్లు చేసి ఆంధ్రప్రదేశ్ను లేకపోతే ఇంకొక రాష్ట్రాన్ని అప్పు చేసిందని అనుకుంటే పొరపాటు. రెండో అంశం, అసలు ఒక రాష్ట్రాన్ని బతకనివ్వకూడదు, ఒక రాష్ట్రానికి మేము సహకరించకూడదు. విడగొట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, పార్లమెంటరీ సిస్టమ్ ప్రకారం నువ్వేం చేయాలి? సక్సెసివ్ గవర్నమెంట్గా అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ యూపీఏ దిగిపోయినప్పుడు ఎన్డీఏగా మీరు వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఏ డాక్ట్రిన్ ఆఫ్ లా. దాన్ని ఇంప్లిమెంటేషన్లు తీసుకురావాలి. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మీరు పోలవరం ఇవ్వకుండా, ఎందుకు మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా, రావాల్సిన యూనివర్సిటీస్ రాకుండా, రావాల్సినటువంటి నీకు ట్రాన్స్పోర్టేషన్ రాకుండా, రావాల్సినటువంటి నీకు ఈ పన్నులు రాకుండా, లేకపోతే ఇవన్నీ రాకుండా ఎందుకు ఆపుతున్నారు? అసలు ఎవడిచ్చాడు ఈ పవరు? గవర్నమెంట్ సక్సెసివ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని సరిగా నువ్వు ఎగ్జిక్యూషన్లో తీసుకొచ్చి చేస్తేనే కదా రాష్ట్రాలు బతికేది. రాష్ట్రాల నుంచి ఒక పక్క పన్నులు తీసేసుకుంటూ వచ్చిన పన్నులన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని మీ రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చుకుంటూ, ఈ రాష్ట్రాలను మాత్రం నీకు యాక్ట్నా లేకపోతే రీఆర్గనైజేషన్ అయినా విడగొట్టినా వాటిని ఆకలికి అలా మార్చేస్తూ ఉంటే ఎంతకాలం ఉంటుంది? అంతే కదా. ఈరోజు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్, ఎందుకు దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని చీల్ చేసింది అనుకుందాం, బీజేపీ సపోర్ట్ చేసింది కదా.
పెద్దమ్మనే కాదు చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పలేదు సుష్మా స్వరాజ్ ఆ రోజు. అవును సార్. చిన్నమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? షీఈ్ నాట్ ఫ్రమ్ ది బీజేపీ. Yes, sir. బీజేపీ నువ్వు తలుపులు మూసేసి దానిలో పాత్ర కదా. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పోలవరాన్ని నువ్వు ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నావు? మనీ ఇవ్వలేకపోతున్నావు. బీజేపీ ఇప్పటికీ కాంగ్రెస్ ని బ్లేమ్ చేస్తూ మీరు సరిగ్గా విడగొట్టలేదు, పార్లమెంట్ డోర్లు మూసేసి మీకు అనుకూలంగా చేసుకున్నారనేటువంటి కామెంట్లు చేస్తుంది తప్ప ప్రధానమంత్రి చేస్తున్నాడు. జరిగినటువంటి తప్పుని సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అదే ప్రధానమంత్రి ఇవన్నీ తన కోపం వచ్చినప్పుడు లేకపోతే తన స్పీచ్ ఇచ్చే అవకాశం దొరికినప్పుడు 370 ఆర్టికల్ మీద రాజ్యసభలో స్పీచ్ చేయాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రాన్ని తలుపులు మూసేసి విడగొట్టారు, కాంగ్రెస్ ఇంత తప్పులు చేస్తా ఉందని చెప్తాడు. Yes, sir. లేకపోతే పార్లమెంట్లో లోక్సభలో ఒక అవకాశం ఇస్తే మళ్ళీ అదే చెప్తాడు. అవును. కానీ నువ్వు కదా ఇప్పుడు ఉంది సెట్ చేయాల్సింది నువ్వు కదా. అంతే. తండ్రి పాత్రలో ఉంది మీరు కదా, అన్న పాత్రలో ఉంది మీరు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? హౌ లాంగ్ యూఆర్ గోయింగ్ టు బ్లేమ్ ది ఓడిపోయినోడిని, ముసలోడైపోయినటువంటి, లేకపోతే మంచం మీద కుక్కి మంచం మీద ఉన్నటువంటి ఎంతకాలం మీరు బ్లేమ్ చేస్తారు? వాడు లేవలేకపోతా ఉన్నాడు అనుకుందాం, Yes, sir. వాడిని లేచి కుర్రోడై వాడు పరిగెత్తేదాకా మీరు బ్లేమ్ చేస్తూ ఉంటే మీరు ముసలోళ్ళు అయిపోరా? మీరు ఆ కుక్కి మంచంలోకి వెళ్ళరా? అంతే. కాబట్టి రాష్ట్రాల మీద ఏమాత్రం సరైనటువంటి అవగాహన లేకుండా, లేకపోతే దేశం పరిస్థితి మీద అవగాహన లేకుండా మేము చెప్పిందే నడవాలని ఒక రాజధానం పట్టుకొని, లేకపోతే మేము పార్లమెంట్ ఒక కొత్త భవనాన్ని కట్టాము, లేకపోతే దానికి ఒక సింబల్ పెట్టాము, లేకపోతే మాకు ఇదంతా ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ ఇట్లా అనుకుంటూ పోతే ఐ థింక్ బీజేపీ డూయింగ్ ఏ బిగ్ మిస్టేక్. బీజేపీ స్పాయిలింగ్ ద నేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సార్, డెమోక్రసీని లేకపోతే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా ఏమాత్రం మీరు బిహేవ్ చేయకపోతే, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా మీరు మతాలుగా విభజించుకొని పోవాలనుకుంటే, కొట్లాట్లు పెట్టుకోవాలనుకుంటే ఇది ఎవడైనా చేయగలడు. అంతే కదా. మేము మంచోళ్ళమే, మాకు వెనకాల ఏం లేదు, మేము గురిగింజలం కాదు అని మీరు చెప్పుకునే అవకాశాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ తరఫున ది రిక్వెస్ట్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ టు ది బీజేపీ పార్టీ ఆర్ నేషనల్ సెంట్రల్ పార్టీగా బీజేపీ గవర్నమెంట్కి ఏంటంటే, మాకు రావాల్సిన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మాకు ఏది రావాలో అది ఇచ్చేసేయండి. డోంట్ ట్రై టు టింకర్. ఈ టింకరింగ్ వ్యవహారం మానేసేయండి. తెలంగాణలో ఈరోజు వేరే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళని పరిపాలించుకునేవ్వండి. వీళ్ళ మీద వాళ్ళ మీద లేకపోతే ఇంకోళ్ళ మీద మీరు చేయాలనుకుంటే, ప్రధానమంత్రి అమిత్ షా వచ్చి 100 సార్లు తిరిగిపోయారండి ఇక్కడ ఎలక్షన్స్కి. డోంట్ యు నో యువర్ కెపాసిటీస్? అంతే కదా సార్. మీరు బండి సంజయ్ని దించేసేటప్పుడు మీ తెలీదా బీజేపీకి ఇక్కడ టోటల్గా మనం తోక కట్ చేసుకున్నామని? అదో కామన్ మ్యాన్ చెప్తా ఉన్నాడు. అవును సార్. బీజేపీలో గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు. ఎందుకు మార్చారు బండి సంజయ్ని? అధికారంలోకి వస్తుందనే ఆలోచన ఉన్నటువంటి మీకు రావాలనుకుంటే నిజంగా బండి సంజయ్ని మీరు మారుస్తారా? అంతే కదా. ఎందుకు మార్చారు? సో మీ తోక మీరే కట్ చేసుకున్నారు, మీ రోడ్డు మీరే తీసేసుకున్నారు, గుంతలు పడ్డాయి. గుంతలు పడ్డ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఎవడన్నా ఆ గుంతలను దాటి అధిగమించి వచ్చిన వాడిని ఎలా దించాలని చూస్తున్నారు. అంటే వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ అనుకుందాం మామూలుగా. అంటే మీరు ఎక్కడో ఒక చోట ప్రతిసారి ఎవడో ఒకరిని కెలకటమే. భారతదేశాన్ని స్టేబుల్గా ఉంచే ఆలోచన మీకు లేదు. మీ ఆలోచన విధానం ప్రకారం ఉంటే తప్ప, మీ ఆలోచన విధానం ప్రకారం భారతదేశం ఎప్పుడూ ఉండదు. రాసుకోండి, నేను చెప్తున్నాను. ఎందుకు ఉండదంటే, ఇట్స్ ఎ ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఈ సాయిల్లో కులం అనేది నిచ్చిన మెట్ల వ్యవస్థగా ఉన్నంతకాలం, లేకపోతే ఈ అంటరానితనం ఉన్నంతకాలం, అవిద్య ఉన్నంతకాలం, ఇల్లిటరసీ ఉన్నంతకాలం, అనేకమైన భాషలు ఉన్నంతకాలం, అనేకమైన మతాలు ఉన్నంతకాలం, ఆచారాలు ఉన్నప్పుడు ఎవడండి ఈ ప్రపంచంలో చెట్టును పూజించేవాడు ఎవడన్నాడో, పుట్టను పూజించేవాడు ఎవడన్నాడా, లేకపోతే ఒక 3 కోట్ల మంది దేవుళ్ళని పూజించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నారా? ఈ భారతదేశంలో ఉంది. కాబట్టి ఇలాంటి వైరుధ్యం ఉన్నటువంటి దేశంలో చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప విడగొట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి పాలకులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎందుకు ఉండాలంటే టు యునైట్, మీరు ఎందుకు ఉండాలంటే టు బ్రిడ్జ్, మీరు ఎందుకు ఉండాలంటే మీరు సరైనటువంటి ఎగ్జిక్యూషన్ కోసం ఉండాలి. దానికి కామన్ సెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మాకు అవన్నీ లేవు, మేము ఏదైనా తిమ్మిని బొమ్మని చేయగలం, మేము వాడిని తీసి ఈయన పెట్టగలం, ఈయన తీసి వాడిని పెట్టగలం అని అనుకుంటే ఎవడేం చేయలేడు, ఎవడు పాపాన్ని కూడా పోతాడు. బీజేపీ పాలిటిక్స్ కూడా చూసుకుంటే సార్, తెలంగాణలో చూసుకుంటే జనసేనతో కలిసి పోటీ చేశారు, జనసేనకు ఒక 8 సీట్లు కూడా కేటాయించారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నువ్వు మాతో ఉన్నావా, పక్క పార్టీతో వెళ్ళిపోతున్నావా, క్లారిటీ అనేటువంటి డైలాగ్లే వాడుతున్నారు. ఎట్లా చూడాలంట అసలు వీళ్ళని? అంటే ఇది నాకు తెలిసి బీజేపీ తప్పు కన్నా పవన్ కళ్యాణ్ తప్పు ఎక్కువ ఉంది ఇక్కడ. అసలు ఆయనేమో పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారి మీద ఏమో ఈయన ఒక నియంత, ఈయన ఒక దుర్మార్గుడు, ఆంధ్ర వాళ్ళని తోలేసాడని ఒకసారి, ఈయన అద్భుతమైన మనిషి అని ఇంకొకసారి అని, బీజేపీ ఎక్కడైతే క్యాండిడేట్లు లేరో అక్కడ ఇతను కొంతమందిని క్యాండిడేట్లు పెట్టుకొని, ఇతను క్యాండిడేట్లు కావాల్సిన చోట ఏది తీసుకోలే, బీజేపీకి లేనటువంటి చోట ఇతను పెట్టుకున్నాడు.
పోనీ ప్రచారం అన్నా చేసాడంటే ప్రచారం లేదు. ఏమైనా ఓట్లన్నా వచ్చినాయి వాళ్ళకంటే ఓట్లు కూడా లేదు. వీళ్ళకన్నా అక్కడ నిలబడి బర్రెలక్క అనే ఒక చిన్న పాప ఉంది కదా, మొన్న ఆవిడే బెటరు. అంటే పవన్ కళ్యాణ్ అనే అతను ఎలక్షన్కి పనికిరాడు, వాళ్ళ అన్నయ్య బెటరు. అట్లీస్ట్ కొన్నన్నా గెలిపించుకొని నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి చేయకూడనటువంటి ఎక్స్పెరిమెంట్ ఆ తెలంగాణలో చేశాడు. బిఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వెళ్ళే ముందు ఇక్కడ ఏం చేశాడు, బీజేపీతో పెట్టుకున్నాడు. అక్కడ బీజేపీ వీళ్ళతో వచ్చే అవకాశం లేదు. అక్కడ తెలుగుదేశంతో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎటు వేసారో తెలియదు, వాళ్ళు అసలు నిలబడలేదు. పెద్ద గందరగోళం. ఒకటి రేవంత్కే చంద్రబాబు నాయుడు, రేవంత్ పాత తెలుగుదేశం కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అందరినీ రేవంత్కి ఏమన్నాడంటే, నీకు అర్బన్లో చూస్తే ఎక్కడో కూడా తెలుగుదేశం వాళ్ళు రేవంత్కి వేసినట్టు కనపడలేదు, బయట రూరల్లో వేసినట్టుగా కనపడతా ఉంది. వేస్తే అది వాళ్ళు ఎందుకు వేశారు, బీజేపీ మీద టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్కి వేసి ఉండొచ్చు. ఇది మొత్తం కూడా కుటుంబ పాలనకి వ్యతిరేకంగా, లేకపోతే 10 years ఇచ్చాం కదా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏంది అనే దాని మీద నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ 3 అంశాల మీద జరిగినటువంటి ఒక వారుగా ఇది కనపడతా ఉంది. అంతేగాని నువ్వు ఇక్కడ ఇదంతా ఉంది కాబట్టి రేపు మనం ఇట్లా ఉంటే బాగుంటుంది అనే నేపథ్యం అయితే ఎక్కడ లేదు. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్ అసలు యాక్చువల్గా పొత్తుల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీతో పెట్టుకున్నాడు, రేపు అక్కడ బీజేపీ రాకపోవచ్చు. అంటే అప్పుడు తెలుగుదేశంతో పోవాలి. అంటే బీజేపీతో రావాలని తెలుగుదేశం కోరుకుంటుంది, బీజేపీ అక్కడ వేరే స్టాండ్ తీసుకోవచ్చు. అంటే నీకు అప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారిది తెలంగాణలో ఒక స్టాండు, ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాండ్. ఆంధ్రప్రదేశ్లో స్టాండ్ ఏంటి, ఇక్కడ బీజేపీ స్టాండ్ లాగా ఉందనుకో, ఎక్కడైతే తెలుగుదేశానికి క్యాండిడేట్లు లేరో అక్కడే తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది, అక్కడ అన్ని ఓడిపోతారు. రీసెంట్ గా 20కి మాత్రమే పరిమితం చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. 20-25 తను కూడా అంతే అడుగుతున్నట్టున్నాడు. ఇప్పుడు తన ఉపన్యాసాలు ఏంటంటే, నేను జగన్ని తిడతాను, చంద్రబాబు నాయుడిని పొగుడుతాను, మీరెవరు కూడా చంద్రబాబు నాయుడిని ఏమనొద్దు. ఎవరు, జనసేన నాయకులు. నేను జగన్ని తిడతా, చంద్రబాబు నాయుడిని పొగుడుతా, నేను పొత్తు పెట్టుకున్నా, మీరు నన్ను అర్థం చేసుకోండి. మోడీ అర్థం చేసుకున్నాడు, అమిత్ షా అర్థం చేసుకున్నాడు, హిమాలయ పర్వతాల్లో మునులకు అర్థం అవుతున్నా నేను, కానీ నా కార్యకర్తలకు నేను అర్థం కావట్లా. నేనే పెంచి పోషించాను, నేను పెంచి పోషించిన వాళ్ళే బయటకు వెళ్ళి నన్ను తిడతా ఉన్నారు. అంటే ఇది లోపం నీ దగ్గర ఉంది బాబు, వాళ్ళ దగ్గర కాదు అని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అంటే నువ్వేమో జగన్ తిట్టే హక్కుని ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకున్నావు. చంద్రబాబు నాయుడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కలో పడుకొని, లేకపోతే 10 రూపాయలు తెచ్చుకోనో లేకపోతే ప్యాకేజ్ తెచ్చుకోనో ఎటైనా పోవచ్చు అనే ఒక ఆలోచన నువ్వు వచ్చావు. నీ కార్యకర్తలు మాత్రం నిన్ను గౌరవించాలని నువ్వు కోరుకుంటున్నావు, గౌరవించట్లేదని నువ్వే చెప్తా ఉన్నావు. కానీ అదే కార్యకర్తలు ఒకవేళ గౌరవించలేదని చెప్తున్నా కూడా, ఎవరైనా ఇలా చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీని కానీ మాట అంటే వాళ్ళని వైసీపీ కోవర్ట్లుగా చూస్తానన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. వైసీపీ కోవర్ట్లుగా కార్యకర్తలు అసలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు సార్? వైసీపీ కోవర్ట్లుగా చూడటమే కాదు, పార్టీ నుంచి కూడా తీసేస్తారన్నాడు. అంటే వాళ్ళు పాపం ఇట్ ఈస్ వెరీ, ఐ థింక్ వెరీ హార్డ్ టు డైజెస్ట్ కదా. జన సైనికులకి ఇది డైజెస్ట్ చేసుకోవటమే కష్టం. ఒకవేళ ఇది తప్పు చేస్తుండే ఒక మాట అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అనే ప్రమాదం ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కోసం దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకుడు. నువ్వేమో నాకు 25 సంవత్సరాలు నాకు రాజకీయ ఇది ఒకటి లక్ష్యం పెట్టుకొని వచ్చాను అన్నావు. 10 సంవత్సరాలు, ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది. వాడు అన్నతో ఒక 5 సంవత్సరాలు, ఈయన ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాల్లో నీకు ఒక వార్డు మెంబర్ లేడు, ఒక పంచాయతీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. అంటే ఇంకో రాబోయే 10 yearsలో ఉంటానని గ్యారెంటీ ఏంటి? రాబోయే 10 years కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో గెలిచి ముఖ్యమంత్రిగా ఉంటాడు. దెన్ వేర్ ఈజ్ యువర్ రోల్? నీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఏమవుతుంది? కానీ 2009లో మా అన్న పార్టీ రాకపోయి ఉంటే, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కాకపోయి ఉంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలో ఉండేది అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళ అన్న పార్టీకి జనసేన అనే యూత్ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయనే కదా. ఆ రోజు అనాలి కదా, నువ్వు రాంగ్ టైంలో పార్టీ పెడతావు, నేను నీ యూత్కి నేను నాయకుడిగా ఉండదు. ఫ్యూచర్ లో మళ్ళీ జనసేన ఒకటి వస్తుందని ఆ రోజు తెలియకపోయి ఉండొచ్చు. మేబీ తెలియకపోతే నువ్వు ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేకపోతే వాట్ టైప్ ఆఫ్ లీడర్ యు ఆర్? టెల్ మీ సార్. 4 స్టెప్పులు ముందు ఊహించగలిగినోడే లీడర్ కదా. ఇప్పుడు మీరు స్టూడియో ఉన్నారు సార్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, మీరు డిఫరెంట్గా ఈరోజు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు నాకు ఇంకో స్టూడియో పోతే రావు. నేనేమనుకోవాలి? మైరా వాళ్ళు చాలా డిఫరెంట్గా ఒక 2 అడుగులు ముందు ఉన్నారని అనుకోవాలా లేదా?
అంతే కదా సార్. నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత నువ్వు నీ అడుగు ఎక్కడ పడుతుందో తెలియట్లేదు అసలు. ముందాది వెనక పక్కన పడేసి పైగా ముందుకెళ్ళే అడుగులు కూడా ఆయన పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు. వెనక లాగుతున్నాడు. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఏ పర్సన్. అసలు ఒక నాయకుడిని అర్థం చేసుకోవటమే కష్టమైనప్పుడు ఆ రాజకీయ పార్టీని ఇంకేం అర్థం చేసుకుంటాం? ఎవరికి అర్థమవుతున్నారు? భార్యలకి అర్థం కావట్లేదు, జనాలకి అర్థం కావట్లేదు, లీడర్షిప్ ఉండే నాయకులకి అర్థం కావట్లేదు. ఎటు పోతాడో ఎటు వస్తాడో ఏం చేస్తాడో. దెన్ దీనికి ఆన్సర్ ఎవరు ఇస్తాడు అసలు? అతను రాజకీయ పార్టీని అడుగుతున్నాడంటే నీకు ఎవరు రోల్ మోడల్ ఎవరు సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు, తరిమల నాగిరెడ్డి పుచ్చరపల్లి సుందరయ్య పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు, ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాడు. పుచ్చరపల్లి సుందరయ్య కోరుకుంది అదే, భూమిని మంచమన్నాడు. ఈరోజు అసైన్ ల్యాండ్స్ మొత్తాన్ని పట్టాలని ఇస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉందా అర్హత? నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది కదా. ఉంటుంది కదా. నువ్వు ఎందుకన్నావు? పుచ్చరపల్లి సుందరయ్య నీ ఒక్కడికే తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తరిమల నాగిరెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారి బామర్తని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? నీవు ఒక్కడికే తెలుసా? అంటే వీళ్ళందరూ కమ్యూనిస్టులు, నువ్వు కూడా ఒక కమ్యూనిస్టువి. అంటే కమ్యూనిస్టు అయితే నువ్వు బీజేపీ తోటి కలుస్తావు. కమ్యూనిస్టు అయితే నువ్వు లాస్ట్ టైం కమ్యూనిస్టులతోటి, బీఎస్పీ తోటి, కాంగ్రెస్ తోటి అందరితో కలిసావు. ఈసారి వాళ్ళందరినీ దూరంగా ఎందుకు వచ్చావు? అంటే నీ రోల్ ఏంటి ఎక్కడ అసలు? వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ నీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏంటి అసలు? పాలిటిక్స్లో అసలు నీ పాలిటిక్స్ ఏ విధంగా అర్థమయ్యే? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లేదా భారతదేశ పాలిటిక్స్? మోడీ నీకు గురువు అయినప్పుడు ఇక్కడ నీ కార్యకర్తలు నీకేం కావాలి? నీ కార్యకర్తలు కూడా మోడీ గురువు కావాలి కదా. నీ ఒక్కడికే గురువు అవుతాడు. నన్ను ఆయన అర్థం చేసుకున్నాడు, నేనేమో తరిమల నాగిరెడ్డిని అర్థం చేసుకున్నాను. ఈయనంట మోడీ అర్థం చేసుకున్నాడట, ఈయన తరిమల నాగిరెడ్డిని పుచ్చరపల్లి సుందరిని అర్థం చేసుకున్నాడంట. వాళ్ళ కార్యకర్తలకు ఎవడు అర్థం కావట్లేదంట. ఒక విచిత్రమైనటువంటి నాకు తెలిసి ఈ చిలక పలుకులో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నాకు తెలిసి రోల్ ఆఫ్ ది లీడర్ ఆల్వేస్ ఎలా ఉండాలంటే అవతల వాడికి, కార్యకర్త కానీ మిగతా వాడికి కానీ మనం చెప్పేది అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అర్థమయ్యేటట్టు ఉండాలి. నెంబర్ 1, మనలో మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా మనం గందరగోళంగా ఉంటే రోజుకు ఒకటి మాట్లాడతాం. పుస్తకాలు చదవటం ఏముంటుంది? ఈరోజు నేను కూడా ప్రతి కొత్త పుస్తకం మార్కెట్లో వస్తే నేను కూడా కొనుక్కొని చదువుతాను, అలవాటు ఉంటుంది. పుస్తకం మొత్తం చదువుతుంటే మొత్తం చదవలేకపోవచ్చు. ఒక 4-5 పేజీలను చదువుతాం, లేకపోతే ఒక సగం పుస్తకాన్ని చదువుతాం, లేకపోతే మొత్తం తిప్పేస్తే అయిపోయింది అని పక్కన పెట్టేస్తాం. సో నేను పుస్తకాలు చదివాను, మిగతా వాళ్ళు పుస్తకాలు చదవలేదు అని అనుకుంటే చదవనోడు ఎవడు ఉంటాడు? అందరూ చదువుతాడు. పాలిటిక్స్లో పుస్తకాలు చదివితేనే రాజకీయ నాయకులు కావాలని ఎక్కడ లేదుగా. అందరూ పివి నరసింహన్ వాళ్ళు కాదుగా, అందరూ అంబేద్కర్లు కాదుగా. చాలామంది అసలు ఈ బ్యాచ్ కూడా వచ్చిందిగా, చదువురాని బ్యాచ్ కూడా. కాబట్టి నీకు నాలెడ్జ్ ఉంటే, పరిపక్వత ఉంటే దాన్ని సరైన మార్గంలో పెట్టి ఒక రూట్ మ్యాప్ తీసుకోండి. రూట్ మ్యాప్ ఎవడో ఇవ్వాలి, నీ గురువు ఎవడో ఉంటాడు. నీ రాజకీయ పార్టీ, నీ కార్యకర్తలకు మాత్రం నువ్వు నచ్చకపోతే వీళ్ళందరికీ వార్నింగ్, కొరడా దెబ్బలు ఉంటాయి. లేకపోతే మీరందరూ కోవర్ట్లను ఎవరిని అంటారు అసలు? కాబట్టి నాకు తెలిసి జన సైనికులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఎటు పోవాలి, ఎవరిని అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈయన అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళ అన్నయ్య ఉన్న అర్థం చేసుకుందామంటే డయాస్ మీద కూర్చొని వాళ్ళ అన్నయ్య ఏం మాట్లాడు. జబర్దస్తిలోని అయితే రోజు మీద జోకులేసి నవ్వుతాడేమో, కానీ డయాస్ మీద ఇప్పుడు నాగబాబు గారు నవ్వరు, నాదెండ్ల మనోహర్నే మాట్లాడినవరు. వెరీ టిపికల్ సిచ్యువేషన్. తెలంగాణ ఎన్నికల తర్వాత పార్టీల పొత్తులు ఏ విధంగా ఉండబోతాయి? ఆ పొత్తులు వైసీపీ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఎక్కడ పొత్తులు? అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఒక స్వరూపాన్ని సంతరించుకున్నాయి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు ములాఖత్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణన్ పక్కకి నెట్టి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి నాయకుడు జైల్లో ఉంటే ఆయన కొడుకుని లొకేషన్ పక్కన పెట్టి నేను తెలుగుదేశం కలిసి పనిచేయబోతున్నాం అని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రకటన చూసిన తర్వాత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తుల్లోకి రాబోతున్నారు అనేది అర్థమవుతుంది. అవును సార్. రెండవది, వీళ్ళిద్దరికి తోడుగా బీజేపీ కూడా ఎక్కడో ఒక చోట బయట ఉండో లేకపోతే లోపల ఉండో ఒక రోల్ ప్లే చేస్తుంది వాళ్ళకు అనుకూలంగా అనేది క్లారిటీ వచ్చింది మాకు. ఉంటే వాళ్ళిద్దరూ లేకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. అవును. మేము ఒంటరిగానే ఉంటాం. ఒంటరిగా ఉండటం అంటే మాకున్నటువంటి స్ట్రెంగ్త్ కూడా అదే. మేము ఈరోజు
ఒకళ్ళు నేను ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత ఇంకో ప్రశ్న మీరు అడగచ్చేమో, పార్లమెంట్లో కొన్ని అంశాల్లో మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం కదా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ కొన్నిసార్లు ఉండొచ్చు, Yes, sir. లేకపోతే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ గుడ్లో ఒకటి ఉండొచ్చు. ఉమ్, అంతేగాని ఎలక్షన్స్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఈ ముగ్గురిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ 175 స్థానాల్లో నిలబడే క్యాండిడేట్లను పెట్టగలిగి గెలిపించుకోవడానికి ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ అవుట్ ఆఫ్ 175 గెలవటం కోసం ఉమ్, మా దగ్గర ఒక ఈక్వేషన్ కూడా మేము తయారు చేసుకున్నాం. ఉమ్, వీళ్ళల్లో తెలుగుదేశానికి మొత్తం దాసోహం అయిపోయి నాకు 20 సీట్లు ఇస్తే చాలు, ముఖ్యమంత్రి అనేది నేను చంద్రబాబు నాయుడు తర్వాత మాట్లాడుకుంటాం, ఈ మధ్యలో మీరు ఎవరు మాట్లాడొద్దు, ఉమ్. ఒకరు చంద్రబాబు నాయుడు నీతో నేను మాట్లాడు పో అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ముఖ్యమంత్రి అనేది మీరిద్దరు మాట్లాడుకునేది కదా, 2 పార్టీలు మాట్లాడుకునేది, అవును సార్. 2 పార్టీల్లో ఇంపార్టెంట్ నాయకులు కూర్చొని మాట్లాడుకునేది. అంతేగాని మీరిద్దరు పోయి ఒక చోట సిగరెట్ తాగితే బీడీ తాగితే మాట్లాడుకునే వ్యవహారం కాదు ఇది. ఉమ్, అంటే ఆ అవివేకం అనేది అక్కడ కనపడుతూ ఉంది. ఏదేమైనా సరే ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చిన, లేకపోతే వాళ్ళిద్దరు టీడీపీ జనసేన కలిసి వచ్చిన, బీజేపీ వేరుగా ఉన్నా, మాకున్నటువంటి మాకున్న ఈక్వేషన్ మాకున్నది, మేము సపరేట్గానే ఉంటున్నాం, ఖచ్చితంగా అన్ని చోట్ల గెలవబోతున్నాం. వీ హ్యావ్ బీన్ టార్గెటెడ్ మోర్ దెన్ లాస్ట్ ఎలక్షన్స్. 151 కన్నా ఎక్కువ రావడం కోసం. ఎందుకు రావు 175? ఇది అసలు నాకు తెలిసి భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ కానీ 545 స్థానాల్లో నిలబడేటువంటి కెపాసిటీ ఒక నేషనల్ పార్టీకి ఉండుంటే 545 గెలవటం కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఒక 250 చాలు 275 చాలు అని వాడు అనుకున్నాడంటే అల్ప సంతోషం కింద లెక్కేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా నా పార్టీ నిలబడిన ప్రతి సీటుని గెలవాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఉంటుందా? పిల్లవాడిని మీరు నారాయణలో జాయిన్ చేసిన తర్వాత ఐఐటీనో లేకపోతే ఇంకొక ఐఏఎమో కొట్టాలనుకుంటారు, కానీ ఐటీఐతో మా వాడు వస్తే సరిపోతుంది అనుకుంటారా మీరు? లేకపోతే వీడు బీకామ్ పోతే సరిపోతుంది అనుకుంటారా? లేదు. మీ ఎయిమ్ ఏంటంటే ఖచ్చితంగా దానికి రీచ్ కావాలి. మా ఎయిమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిమ్ ఏంటంటే 175 గెలవాలి. ఎక్కడ కూడా ఇంకో క్యాండిడేట్ ఓడిపోవడానికి వీల్లేదు. దానికి తగ్గట్టుగా సన్నద్ధం చేస్తున్నాం. మీరు ఒక్కళ్ళుగా రాగలరా? లేరు. ఇద్దరుగా వస్తారా? రండి. కనీసం మీ సీట్లు ఎవరైనా పంచుకుంటారో చెప్పండి మాకు. తెలుగుదేశానికి మొత్తం 175లో 150 ఇచ్చేసి లాస్ట్ 25 నాకు ఇవ్వండి, లేకపోతే ఓడిపోయే సీట్లు నాకు ఇవ్వండి, నేను ఒక్కడిని గెలిస్తే చాలు, నాకు చివరి కోరిక జీవితంలో అసెంబ్లీ దాకా వెళ్ళాలని. ఇంతకుముందు ఏం జరిగింది? ఒకటి రాజోల నుంచి గెలిస్తే కనీసం వాడికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదంట జనసేన. అందులో ఒక ఎస్సీ నాయకుడు రాపో కరప్రసాద్, మరి నేను ఎస్సీ వాడిని ఒకరిని గెలిస్తే నాకు కనీసం మా అధినాయకుడు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు, కాబట్టి ఇలాంటి పార్టీ నేను ఎందుకు ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వైసీపీతో పని చేసుకోవటం స్టార్ట్ చేశాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం. సో నువ్వు అసలు అప్రిషియేట్ చేయలేనటువంటి వాడివి, లేకపోతే నువ్వు ఒక్కడివే అసెంబ్లీకి పోతే చాలు అనుకునే వాడివి. నీకు ఒక సీట్ ఇచ్చినా లేకపోతే ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ నిన్ను ఏ లెవెల్లో చూస్తుంది? అండర్ ఎస్టిమేట్ వేస్తారు కదా. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చినా, ఒకళ్ళు వచ్చినా, ముగ్గురు వచ్చినా, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీథింగ్. మేము ఒంటరిగానే పోతున్నాం. అన్ని సీట్లు గెలవడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా కూడా, ఎక్కడ ప్రసంగాలు చేసినా ఎమ్మెల్యే సీట్ కోసం ఎప్పుడు మాట్లాడరు. ఏది చేసినా సరే డైరెక్ట్గా సీఎం మనమే, ఈసారి అధికారం మనదే, ఈసారి సీఎం పీట మీద కూర్చునేది నేనే అనేటువంటి కామెంట్లే తప్ప అట్లీస్ట్ ముందు ఎమ్మెల్యే అయితే కదా సీఎం దగ్గరికి పోవాలా లేదా అనేది. ఏమన్నా సినిమా లాగా అనుకుంటున్నాడేమో. సినిమాల్లో అయితే అట్లా అయిపోతారు కదా, ఇది సినిమా కాదు కదా సార్, ప్రజాయుద్ధ రంగం కదా ఇది. ఈ ప్రజాయుద్ధంలో గెలవటం అనేది పాపం వాళ్ళ అన్న దగ్గర నుంచి వీళ్ళకి ఏమైందంటే, వాళ్ళ అన్న 2 చోట్ల నిలబడి ఒక చోట గెలిచాడు, ఈయన 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయాడు, ఇంకెవరు గెలవట్లేదు. కాబట్టి ఇక ఆ సినిమాటిక్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయి మొత్తం నేనే సీఎం అని అంటే సరిపోద్దులు అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసి ఉన్నాడు, నేను సీఎం అయితే తప్ప అసెంబ్లీకి రానని. అవును సార్, అది ఆయన శబ్దం ఏమవుతుందో చూడాలా. తెలుగుదేశం పార్టీ ఒకవేళ కలిస్తే నీకెందుకు ఇస్తారు? వాళ్ళు 25 సీట్లు ఉన్నవాడికి 170 సీట్లు 150 సీట్లు వాళ్ళు నిలబడి ఎవరు కదా జనరల్గా, అంతే కదా. సో కాబట్టి నువ్వు నేనే సీఎం గెలిచినా గెలవకపోయినా అనుకోవటం నీది ఎక్కడో భ్రమంలో ఉన్నట్టుగా, లేకపోతే సెకండ్ షో చూసి వచ్చిన తర్వాత ఏకుజోన కళ వస్తుంది చూడు, హీరోలాగా ఉన్నాను లేకపోతే ఇంకొక విధంగా విలన్ లాగా, ఆ విధంగా కళలు అంటున్నట్టు కనపడుతుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సబ్ప్లాన్స్ మనీకి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు నాకు తెలిసి ఎస్సీ
అంటే అది ఎస్సీ కాంపోనెంట్ అంటాం, sir. సప్లాన్ కాదు అది. ఉమ్, ఎస్సీ కాంపోనెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్కి వాడినంతగా ఏ రాజకీయ పార్టీ దేశంలో వాడలేదండి. ఉమ్, మోర్ దెన్ దట్, ఉమ్, ఇప్పటికీ 29,000 కోట్ల రూపాయలు, సార్ 29,000 కోట్ల రూపాయలు ఎస్సీస్ కోసం వాడారు. ఉమ్, లబ్ధిదారులు దానిలో 1,76,45,974 మంది. అంటే ఒకసారి పెన్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ పెన్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. ఎస్ సార్. అట్లనే ఒక మనిషికి ఒక ఆసరా లోన్ వస్తుంది, ఇంకొకరికి అమ్మఒడి వస్తుంది. ఇట్లా రకరకాల లోన్లతోటి ప్రతి కుటుంబము ఒక 50,000 1,00,000 నేను మొన్న చూస్తే గడప గడపకి 18 లక్షల రూపాయలు కుటుంబంలోకి వచ్చేసింది. ఓకే. ఒకవేళ ఈ దీన్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏడన్నా వాడుకునే పని అయితే ఈ 1,50,00,000 మంది లేదా 1,76,00,000 మంది అవి లబ్ధిదారులు ఎక్కడి నుంచి వస్తారు? అవును సార్. ఈ 29,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పంచబడతాయి? ఉమ్, కాబట్టి తప్పుడు ఆలోచనతోటి కొంతమంది 25 స్కీములు పోయినాయి, ఆ స్కీమ్ పోయింది, ఈ స్కీమ్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఒకటి ఉంది. సార్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పెట్టినప్పుడే మన డబ్బులు తీసుకెళ్ళి మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు తీసుకెళ్ళి నారాయణలో చైతన్యం వేస్తే వాడికి ఇంగ్లీష్ అరిగిరాక వాడు లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి వాడు ఆత్మనిర్భర భావంతో వాడు ఇంటికి వెళ్ళిపోయి డ్రాప్ అవుట్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఉమ్, మనం వాడికి 35,000 ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మనం ఇచ్చే 35,000ని వాడికి ఇవ్వకుండా మన స్కూల్లే బాగు చేసి నాడు నేడుగా అద్భుతంగా మంచి మెటీరియల్ ఇచ్చి మంచి టీచర్స్ని పెట్టి ఈ పిల్లవాడిని ఇక్కడి నుంచే మనం తయారు చేద్దామని ఈయన అనుకుంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏమైంది? నారాయణకి డబ్బులు ఇవ్వలేదే, చైతన్యకి డబ్బులు ఇవ్వలేదే అని తెలుగుదేశం వాళ్ళు అంటే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళు కూడా అదే మాట్లాడతారు. కాబట్టి ఎక్కడ డైవర్ట్ కాలేదు, ఎక్కడ ఏది ఆగిపోలేదు. ఈరోజు ఒకవేళ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,000 మందికి మనం లోన్లు ఇవ్వగలిగితే 1,00,000 మంది అప్లై చేసుకుంటున్నారు. అవును సార్. అంటే నువ్వు 1000 మందికి ఇస్తున్నావు, 99,000 మందికి ఇవ్వలేకపోతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కార్యక్రమం అసలు నువ్వు అడిగినా అడగకపోయినా ఓటేసిన పుణ్యానికి లబ్ధిదారుడివి, నువ్వు లబ్ధిదారుడికి అర్హత ఉంటే వాలంటీర్ని రికగ్నైజ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు డబ్బులు వస్తూ ఉన్నాయి మీ ఇంటికి. దీన్ని ఏమంటాం? యు ఆర్ సాటిస్ఫైయింగ్ ఆల్మోస్ట్ ఆల్లో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. అక్కడ కొంతమందిని సాటిస్ఫై చేసేవాడు. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇవ్వట్లేదు, ఏదో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే అదేదో 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి అంతకుముందు అవినీతి, అక్కడ ఈడీలు లేకపోతే ఎండీలు లేకపోతే డిపార్ట్మెంటు లేకపోతే బ్యాంక్ కోడు ఇవన్నీ షూరిటీలు గందరగోళం. ఇప్పుడు అసలు అవన్నీ లేవు. దీన్ని నువ్వు ఎలా సరళీకరణలాగా ఎందుకు ఫీల్ కాలేకపోతున్నావు? సో కొంతమంది మా వాళ్ళు చేసే ప్రచారం కొంత, తెలుగుదేశం వాళ్ళు చేసే ప్రచారం కొంత, వీటన్నిటిని ఆపగలిగితే ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ అనేది అద్భుతంగా అనుకున్న దానికన్నా ఎక్కువ మనకి డిజైన్ చేసిన దానికన్నా ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డైవర్షన్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సప్లాన్ అనేది లేదు. ఇప్పుడు స్పెషల్ కాంపోనెంట్ ఉంది. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడికి పోవట్లేదు. మన కుటుంబాల డెవలప్మెంట్ కోసమే, మన కుటుంబాల వెల్ఫేర్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల రూపాల్లో మనకు పంపిస్తూ ఉన్నాడు. మీరు విలేజ్లు అడగండి, అంతకుముందు జన్మభూమి కమిటీ బోర్డు రాజకీయ నాయకుడు చెప్తే తప్ప లోన్ వచ్చేది కాదు. అసలు ఇప్పుడు వీళ్ళు ఎవరు లేకుండా, ఎవరికి తెలియకుండా మన ఇంటికి లోన్ వస్తూ ఉంది. నో లీకేజెస్, నో మీడియేటర్, నో అవినీతి. సో దీన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. కాకుండా నువ్వు విమర్శ చేస్తూ కూర్చుంటే ఎట్లా? కాబట్టి మా వాళ్ళు కూడా కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు గవర్నమెంట్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన శాఖల నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పాలి, అధికారులు చెప్పాలి. వీళ్ళ ఫెయిల్యూర్ ఉంటే మనం ఏం చేయాలి? కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఆర్బీఐలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్లు, ఉచితాలు సంక్షేమ రూపంలో ఉచితాలు ఇస్తూ ఉంటే ఆ ఉచితాలను ఒక యాంగిల్లో ఇచ్చి ఇంకొక యాంగిల్లో ప్రభుత్వం లాగేసుకుంటుంది, ఉచితాలు ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ కామెంట్లు ఎట్లా చూడాలి సార్? అంటే ఎకానమిస్టులు ఒక్కొక్కడు ఒక థియరీ చెప్తారండి. అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి వచ్చింది, చాలామందికి రాలేదుగా. అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి ఎందుకు వచ్చిందంటే అసలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫండ్స్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదో మీరు డ్యామ్ కడుతున్నాము లేకపోతే ఫ్లైఓవర్ కడుతున్నాము, ఇది కాదు. అసలు ఆకలితో చనిపోయే ప్రజలు ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి గోడౌన్స్లో ఉన్నాయి కానీ, మీ దగ్గర ఉన్న డబ్బులు కానీ మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి. దానికోసం ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? దాదాపు 2,37,000 కోట్ల రూపాయలని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో పెట్టాడు.
అవును సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమర్త్య సేన్ చేసి చెప్పిన దాన్ని అమలుపరిచాడు. మిగతా ఎకానమిస్టులు చెప్పినట్టుగా ఉచితాలు ఇచ్చేస్తే ఈడు సోమరు అయిపోతాడు. ఎక్కడ ఎవడు సోమరు కాదండి. ఒకవేళ పేదవాడు పట్టెడన్నం ఓ రేషన్ బియ్యంతో తింటున్నాడు అనుకుందాం, నీ పొలంలో కూలికి రాలేదు అనుకుందాం, ఈరోజు వీడు సోమరు అయిపోయినట్ట. ఎట్లా భావిస్తావు? తరతరాలుగా వాడు శ్రమ చేసి డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి నీ పొలాల్లోనే కదా పనిచేసింది, అంతే కదా, కూలి కోసమే కదా పనిచేసింది. ఒకవేళ ఇప్పుడు రేషన్ బియ్యం తిన్నాడు, 3 పూటలు తిని 1 గంట పనిచేసి వచ్చి పడుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, వాడిది కూడా శరీరమే కదా. నువ్వు ఒక్కడే నున్నంగా ఉండాలన్నా, నువ్వు ఒక్కడే బుగ్గలు పెంచుకొని ఎర్రగా సినిమా హీరోలో కనపడాలన్నా, వీళ్ళు కనపడటానికి లేదా? వీడు సోమరు అయిపోయాడు, లేకపోతే వీడు పని దొంగ అయిపోయాడు, ఎట్లా చెప్తావు? అంటే నువ్వు ప్రతి తరం నీకు పని చేయాలని నువ్వు కోరుకుంటా ఉన్నావా? నీ ఆలోచన తప్పు కదా. దళితులందరూ పేదవాళ్ళందరూ జీవితకాలం వీళ్ళు పని చేయాలి, మేము మాత్రం పైన తిరగాలి అని అనుకోవటంలో భాగమే కదా ఇదంతా కూడా. వీడి స్టాండర్డ్ ఆఫ్ లెవెలింగ్ ఎప్పుడు పెంచుతావు నువ్వు? లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ పెంచాలి నువ్వు కదా. ఈక్వేట్ ఎప్పుడు ఇచ్చేయగలవు? వాడిని కూడా పైకి తీసుకురావటం అంటే వాడికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే వీడు పైకి వస్తుంటేమో ఇది ఉచితాలు ఇచ్చేసి వీడిని సోమేరాన్ని చేస్తున్నావు. నీ కొడుకు మాత్రం రాత్రుల్లో ఎక్కడెక్కడో తిరగచ్చు, యోగజామున పడుకోవచ్చు, తెల్లారిందాక నిద్ర లేకపోవచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. నిద్ర లేచినప్పుడు రకరకాల కార్లు వేసుకుని రకరకాల గందరగోళంగా. ఈ జాతి మాత్రం రాకూడదు. ఎట్లా చెప్తారు అసలు ఎకానమిస్టులు కూడా? కాబట్టి అమర్త్య సేన్ ఏం చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు. అమర్త్య సేన్కి ప్రభుత్వం లేకపోతే ప్రపంచం గుడ్డిదయ్యి ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాల. దాన్ని ఈయన ఈరోజు పాటిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి వాళ్ళు పేదలందరూ కూడా ఉచితాలు తీసేసుకొని సోమర్లు అయిపోతున్నారంటే వాళ్ళు విత్డ్రా చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. రీసెంట్గా తుఫాన్ టైంలో కూడా చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు, వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడం కావచ్చు, 2 రోజులు 3 రోజులు తుఫాన్ తగ్గిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఖర్చులకి జేబులో డబ్బులు పెట్టి పంపించడం కావచ్చు, ఈ పరిస్థితిని చూసాము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో హుదూద్ తుఫాన్ వచ్చింది వైజాగ్ లో, బస్సు వేసుకొని పోయి వైజాగ్ లోనే 14 రోజులు కూర్చొని అక్కడ రోడ్లు రవాణా లేదంటే కరెంటు వచ్చేంత వరకు నేను బస్సులోనే ఉండి పాలించాను అని చెప్పారు. కానీ బస్సులో ఉండి 2 రోజులు 3 రోజులు ఇచ్చారు. 3వ రోజుకి పాల ప్యాకెట్కి కావచ్చు, ఆహారానికి కావచ్చు ఎదురు చూపులే చూసాము. లేదు, ఎంత షోప్ టప్ కదా. ఆయన బస్సు పెట్టుకొని బస్సులో బెడ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, సినిమా అన్ని చూసుకోవచ్చు, ఒక ఆఫీస్ని పిలిపించుకొని మాట్లాడచ్చు. నీకేముంది, తుఫాను వచ్చినా ఉంది, నీ బస్సు ఆడబోతుంది, అది అద్భుతమైన బస్సు అది. సో నీ షోప్ టప్ ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లింగ్ ఏంటి? 3 రోజుల ముందుగానే మొత్తం ఆల్ ఆఫీసర్స్ షుడ్ గో టు ది రూరల్ ఏరియాస్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలకు పంపించేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా ఎవాక్యుయేట్ చేయాలంటే ఎవాక్యుయేట్ చేయండి, లేదా అక్కడికి పంపించాలంటే అక్కడికి పంపించండి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఒక్కొక్క జిల్లాకి 2 కోట్లు 3 కోట్లు విడుదల చేసి ఇమీడియట్ ఎమర్జెన్సీలో 3 రోజులు వాడేటట్టుగా పెట్టేశాడండి. వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కడైనా షెల్టర్ కావాలన్నా లేకపోతే ఛార్జీలు కావాలన్నా మొత్తం ట్రాన్స్పోర్టేషన్తో ఫ్రీ. ఒక మనిషిని చూసుకునే విధానం ఈ తుఫాన్లోనే కాదు, కరోనా వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగానే చూసుకున్నాడు. అంటే నీకు ఒక డిజాస్టర్ ని అడ్రస్ చేసే లీడరు, ఫోర్థాట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్ తోటి ఉన్న వ్యక్తి ఎక్కడ కూడా దీనికి ప్రచారం లేకుండా ఆర్భాటం లేకుండా చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నేను అక్కడనే బస్సులో ఉన్నాను, 12 రోజులు ఉన్నాను, హుదూద్ తుఫాన్ని నేనే అణిచేశాను, రాకుండా చేయాలి కదా. అణిచేయటం ఏంటి? ఆ మొక్కలన్నీ మళ్ళీ తీసిపోయి అన్ని పడిపోతే మళ్ళీ కొత్త మొక్కలు పెట్టించాను, పెద్ద గొప్పతనం యంత్రాంగాన్ని పెట్టి. చెట్లు పడిపోతే నువ్వు ఈ వెహికల్స్ పెట్టి కొట్టించడం పెద్ద గొప్పతనమా? స్తంభాలు పడిపోతే స్తంభాలు వేయించడం గొప్పతనమా? అది ఎవడేం చేస్తాడు కదా, దాన్ని నువ్వు వాడు పడుకోని అవసరం లేదు. కానీ ఆయన అక్కడే పడుకున్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన నిద్రపోలేదు అంటే ఆయన అసలు నిద్రపో మనిషి లేకపోతే ఏమన్నా దెయ్యమా? మనిషి నిద్రపోవాలి కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటాన్ని కోరుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటాన్ని కోరు. తుఫాన్ ఒకటే, ఆఫీసులు కూడా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత కూడా ఆఫీసెస్ అక్కడే ఉంచి వాళ్ళ మిషనరీ మొత్తాన్ని వాడి అసలు ఎక్కడా కూడా నష్టం లేకుండా చేయగలిగాడు. కొన్ని నీకు న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి, కొన్ని చోట్ల వరి పండి ఉంటుంది, వర్షం పడుతుంది, కొన్ని చోట్ల ఇబ్బంది పడి ఉండొచ్చు, దాన్ని ఎవడేం చేయలేడు. ఆ ధాన్యాన్ని మళ్ళీ తీసుకొని రైతుకి నష్టం లేకుండా చూసే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే షోయింగ్ యువర్ లీడర్షిప్ అండ్ హ్యాండ్లింగ్ ద థింగ్స్, దీస్ ఆర్ 2 డిఫరెంట్ వేస్. ఒకళ్ళేమో ప్రచారం కోరుకుంటున్నాడు, రెండో వ్యక్తి ఏమో అసలు ప్రచారం లేకుండా స్మూత్గా ఎలా పనిచేయాలి, డెలిగేట్ చేసుకోవాలి. హీఈస్ ఇంటూ డెలిగేషన్, హీఈస్ ఇంటూ సెంట్రలైజేషన్. ఆయనే, నేను ఒక్కడే, కెమెరాలన్నీ ఆయన వైపే తిరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా దగ్గర కెమెరా అవసరం లేదు, కెమెరాలన్నీ ఫీల్డ్లో పెట్టమన్నాడు. ఈయన సినిమా షూటింగ్ చేస్తున్నాడు, ఈయనేమో పరిపాలన చేస్తూ ఉన్నాడు.
ఆయన తగ్గట్టుగానే అసలు ఈ వచ్చిన తుఫాన్లో ఆయన ఎక్కడున్నాడో అడ్రస్ లేడు. ఎవరైనా సినిమాల నుంచి వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడా? లేడు. చంద్రబాబు నాయుడు గారన్నా తడిసిపోయినటువంటి ఉరి మొక్కల్ని పీకడం కోసం గుంటూరు పోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు, నేను రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు, నేను వచ్చాను కాబట్టే ఆయన బయటకు వచ్చి బాధితులను పరామర్శిస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు అని. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆయన కూడా అదే పని చేశారు. నేను వచ్చి ఒక్కొక్కరికి 50,000 ఇస్తున్నాను కాబట్టి నేను ఇచ్చేదాంతో మీకు నష్టం తీరదు, కానీ నేను వస్తేనే ప్రభుత్వం ముందుకు వస్తుంది అనే కామెంట్ ఆయన చేశారు. ఏంటంటే అసలు ఈ కామెంట్లు ఈ రకంగా చేయడానికి గల కారణాలు ఏమంటారు? వీళ్ళిద్దరు వస్తేనే రోడ్డు మీద గుంటలు పోతాయి, వీళ్ళిద్దరు వస్తేనే సినిమా వర్షం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ బోట్లు కాలిపోయిన ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు. యంత్రాంగం పోయింది, లీడర్స్ వెళ్ళారు, అక్కడ ఎవడెవడు గొడవ పెట్టుకున్నాడు, ఎందువల్ల జరిగిందో మొత్తం కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా వచ్చేసింది. దాని తర్వాత ఆయన పోయాడు. చంద్రబాబు నాయుడు గారు పోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వేకి ప్లాన్ చేసుకున్నాడు, తిరుపతి నుంచి బాపట్ల దాకా. ఈయన మధ్యలో పోయి వీళ్ళు ఏరియల్ సర్వే చేసుకున్నారు కాబట్టి మీరు హెలికాప్టర్లో తిరుగుతాడా, మళ్ళా ఈయన హెలికాప్టర్ తిరిగే అవకాశం లేదు, ముఖ్యమంత్రి కాదు కదా. ముఖ్యమంత్రి అయినాడు ఏరియల్ సర్వే పోతే హెలికాప్టర్లో తిరుగుతాడు అంతే కదా ఖచ్చితంగా. ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ హెలికాప్టర్లో తిరుగుతారా, రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, గురిగింజ అయితే ఏం మాట్లాడతారు ఇవన్నీ. అసే అంటే అన్ని తప్పుడు ఆలోచన విధానం అండి. వయస్సుకు తగ్గట్టు కాకుండా, అనుభవానికి తగ్గట్టు కాకుండా, ఏది నోటుకు వస్తే బ్లేమ్ చేయటమే వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం. పవన్ కళ్యాణ్ ఒకవైపు, ఇతను వైపు ప్రజలు గమనిస్తూ ఉంటారు, బాధితులు గమనిస్తూ ఉంటాడు, మీ మధ్యలో ఉండేటువంటి న్యూట్రల్స్ గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఈ నాటకాలు ఆడే నాయకులకి, ఈ పార్టీలకి తెరదించేసి ప్రత్యక్షంగా ప్రజల కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడిని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ గెలిపించడం కోసం ప్రజలు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర 3,000 కిలోమీటర్ల మైలురాయి దాటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రని కంపేర్ చేస్తూ 3,000 పాదయాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూడండి, 3,000 కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా లోకేష్ గారి ముఖాన్ని చూడండి అని చెప్పి సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ఫోటోలు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ 3,000 తిరిగినా 4,000 తిరిగినా ఎలా ఉన్నారనేది ఇంపార్టెంటా? 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల సమస్యలు ఏం తెలుసుకున్నారు? ఆయన ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, 151 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కానీ ఆయన 3,000 కిలోమీటర్లు తిరిగి ఫైనల్ గా లోకేష్ గారు అన్న ఆయన ఎమ్మెల్యే సీట్ అన్నా గెలుచుకుంటారా లేదనేది కూడా డౌటే. అవును, అంటే అసలు అంటే ఆయన ఎట్లా ఉన్నాడు, ఈయన ఎట్లున్నాడు ఫిజికల్గా చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిన తర్వాత సంకల్పయాత్ర, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఓదార్పు యాత్ర, ఆయన మనిషి బుగ్గలన్నీ పీక్కపోయి సరిగా నిద్ర లేకుండా మనిషి అంతా సన్నగా అయిపోయి ప్రజలతో మమేకం అయిపోయి ఆ విధంగా కనపడ్డాడు. లోకేష్ గారు ఎలా కనపడుతున్నాడు? ఇప్పుడు ఫ్రెష్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు కనపడుతున్నాడు. అంటే అప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతారు? అసలు నిజమైన పాదయాత్ర ఎవరిదంటే? రెండోది మీరు అన్నట్టుగా ఎండ్ రిజల్ట్ ఏంటి? ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి బయటకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు అసలు ఎవడికి ఏ సీట్ ఉంటుందో, ఎక్కడ ఎవడికి ఇవ్వాలో, ఎవరితో కలుస్తాడో ఎప్పుడు దాని గతే లేదు. సో కాబట్టి ఈ కంపారిజను చేయండి అని చెప్పేవాళ్ళు, లేకపోతే వైరల్ చేసేవాళ్ళు కొద్దిగా కామన్ సెన్స్ వాడుకుంటే మంచిది కదా. కామన్ సెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం టోటల్లీ డిఫరెంట్ అండి. వీళ్ళలాగా కాదు. వీళ్ళలాగా ఒక నేరో బాక్స్లో మీటింగ్ పెట్టుకొని దీన్నే ప్రొజెక్ట్ చేసుకొని సినిమా మళ్ళీ తెర మీద తీసుకొచ్చేసరికి కోట్ల మంది జనం ఉన్నట్టు చూపించుకుంటే తిప్పి తంతే 2,000 మంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కాదే, ఎంతమంది జనం ఉన్నారో అంతమందినే చూపించారు, ఎంతమంది వచ్చారో వాళ్ళతోనే తిరిగాడు. ఆయన కలిసినటువంటి వర్గాలని, ప్రజల్ని దూరం వీళ్ళు ఎప్పుడైనా చేయగలిగారా? లోకేష్ ఇచ్చేపురం పోకుండా విశాఖపట్నం ఎందుకు ఆగిపోతున్నాడు? నడవలేకనా, లేకపోతే టైం లేకనా? ఏదో ఉంది కదా, ఏదో ఒక కాదు లేకుండా ఎందుకు అయిపోతున్నాడు? రేపు మీ నాన్న మళ్ళీ జైలు పంపిస్తారన్న భయం లేదా నీకు? లేకపోతే మీ మీదకి వచ్చినటువంటి మీరు చేసినటువంటి 33,000 ఎకరాలు అమరావతి మీద చేసిన రకరకాల విన్యాసాలన్నీ కూడా 1 after 1 బయటకు వస్తా ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, హైకోర్టులో కేసులు ఉన్నాయి, సిఐడి దగ్గర కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు భయపడిపోయి అసలు మీరు కార్యకర్తను కలవకుండా మీరు మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఏ లాయర్ని పెట్టుకోవాలి, వాడికి ఎంత డబ్బు ఇవ్వాలి, డబ్బులు ఏడా తీసుకోవాలి, దీనిలో ఉండిపోయారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం
అధికారుల్ని, ప్రజల్ని, నాయకుల్ని మొత్తాన్ని ఈవెన్ సెలక్షన్లో కూడా Yes, sir. ఈరోజు నిన్న ఒక లిస్టు ప్రకటించేశారు. అవును. సెలక్షన్ కూడా మీ లిస్ట్ ఏది, మీ సెలక్షన్ ఏది అనుకుందాం. అఫ్ కోర్స్ దట్ ఈస్ యువర్ బాదరేషన్. Yes, మేమే sir. అడగాల్సిన అవసరం కూడా లేదు. Mm. మేము పనిలో ఉన్నాం, మీరు పనిలో లేరు. మీరు కేసులు చూసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్య, ఈరోజు హెల్త్ చూడండి సార్, ఎడ్యుకేషన్ చూడండి. Yes, sir. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక వ్యక్తి ఒక క్యాన్సర్ తోటి ఒక వ్యక్తికి బాగలేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అది ఏ స్టేజ్ అయినా సరే మళ్ళా క్యాన్సర్కి కావాల్సిన డబ్బులు ఇచ్చి, ఇంటికి Mm. మనిషినిచ్చి, అటెండెంట్ని ఇచ్చి, మళ్ళీ బస్సు ఎక్కిచ్చి ఇంటికి పంపిస్తా ఉన్నాడు. Yes, sir. అంటే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ఇంత కేరు ఒక వ్యక్తి చేరితే నర్సులు లేకపోతే డాక్టర్లు వచ్చి దగ్గరుండి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ మార్చేసి వాళ్ళే మొత్తం చూసి మళ్ళీ అసలు మన ప్రమేయం లేకుండా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఛార్జీకి డబ్బులు ఇచ్చి, మందులకు డబ్బులు ఇచ్చి, రెస్ట్కి డబ్బులు ఇచ్చి ఇన్ని చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు చూసారా? Yes, sir. ఎడ్యుకేషన్లో పిల్లలకి యూనిఫామ్లు ఇచ్చి, టీచర్స్ని ఇచ్చి, నాడు నేడు పెట్టి, బ్రహ్మాండమైనటువంటి సిలబస్ ఇచ్చి, బైజూస్ అనే ఒక యాప్ని ఇచ్చి ఇంత చేస్తూ ఉంటే అసలు ఒక ప్రభుత్వమే నీ గురించి ఒక తండ్రిలాగా ఆలోచించే దశలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రోజు ఎవరిని పట్టించుకోకుండా మీ ఫ్యామిలీల గురించి, మీ వ్యాపారాల గురించి, మీ వర్గాల గురించి, మీ కులాల గురించి ఆలోచించే మీరు ఎట్లా కంపేర్ చేస్తారు అసలు? సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి అసలు కంపేర్ చేయడానికి అవకాశం లేనటువంటి అడ్మినిస్ట్రేషన్ అండి జగన్మోహన్ రెడ్డి గారిది. నేను చెప్తున్నాను, ఇది ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, అది కొంతమంది వ్యక్తుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది ప్రజల కోసం ఉన్న పార్టీ, వాళ్ళది కొన్ని వర్గాల కోసం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. అసలు మీరు కంపేర్ చేయాల్సినటువంటి ఇది లేదు. నేను చెప్తున్నా ఇందాక, ఎస్ఎస్లోనే దాదాపు 1,76,00,000 మంది బెనిఫిట్స్ ఉన్న తర్వాత 29,000 కోట్ల రూపాయలు డబ్బులు పంచిన తర్వాత ఎస్ఎస్కి నేను అడిగేది 2,37,000 కోట్ల రూపాయలు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలకు పంచిన తర్వాత మీరు ఎప్పుడైనా పంచారు అసలు? డబ్బులు ఇస్తే ఎవడో కాంట్రాక్ట్కి ఇచ్చాడు, వాడు ఎలక్షన్లో ఉపయోగపడతాడు అనుకుంటాడు. వాడు ఎడిపోతాడో మీరు ఎడిపోతాడో ఎవడో తెలియదు, లెక్క లేదు, జమ లేదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ని, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ని దయచేసి వీళ్ళకి అనుభవం ఉండొచ్చు, వీళ్ళకి వయసు ఉండొచ్చు, ముసలాడు అయిపోవచ్చు, బట్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్ టు కంపేర్. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జూపూడి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.